Hello everyone, welcome to Dr. Rajesh Biogenesis Chemistry Academy. So in this video we are going to discuss about completely one particular paper discussion, especially shapes and bondings in organic molecule. మీ PCBలో చాప్టర్ 1. ఈ చాప్టర్ ఏంటంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ చాప్టర్ ఫర్ బేసిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇవి మీకు చాలా స్ట్రాంగ్గా వస్తే మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని చాప్టర్స్ పైన గ్రిప్ ఉంటుంది. సో మేము ఇప్పుడు సెట్ చేసినటువంటి ఈ 25 క్వశ్చన్స్ ఏవైతే ఈ 25 క్వశ్చన్స్ ఉన్నాయో, కొంతమంది ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే క్లాస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో దోస్ హు టేకెన్ క్లాసెస్ క్లియర్లీ, అంటే ఇక్కడ అడ్మిషన్ తీసుకొని టోటల్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ వీడియో క్లాసెస్ విని లైవ్ విని రికార్డింగ్ విన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారో ఓన్లీ టెస్ట్ సిరీస్, వాళ్ళకి ఏంటంటే అంతే ఈజీ కదమ్మా, అటెంప్ట్ చేయడం అంతా ఈజీగా అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్ పీపుల్ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ టఫర్, వాళ్ళకి అనిపించవచ్చు, కొంచెం టఫ్ అనిపించవచ్చు. సార్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి, ఇంత స్టాండర్డ్ వాళ్ళు ఇస్తారంటే 100% వాళ్ళు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే యాజ్ ఎ కాంపిటీషన్ ఇంక్రీజెస్, సో ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్లో కాంపిటీషన్ పెరిగే కొద్దీ డెఫినెట్లీ టఫ్నెస్ అనేది ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము పేపర్ ఏంటంటే ఎబో యావరేజ్కి ఇచ్చామండి. ఇది టఫ్ పేపర్ కాదు, ఎబో యావరేజ్ పేపర్. ఇందులో మీరు చెక్ చేసుకోండి, అట్లీస్ట్ ఒక 50 to 60% క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగితే దెన్ యూ కెన్ అటెంప్ట్ ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇన్ యువర్ పీసీబీ పేపర్. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. సో మీకు ఖచ్చితంగా ఇవి చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఓన్లీ వెన్ ఇఫ్ యూ లిజన్ క్లాసెస్ క్లియర్లీ. మీరు నేను చెప్పిన క్లాసెస్ క్లియర్గా విని దాన్ని అర్థం చేసుకొని మీరు అప్లై చేయగలిగితే 100% మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో టేక్ ఏ ఫస్ట్ క్వశ్చన్, సీ దిస్. ది మోస్ట్ స్టేబుల్ కార్బోకేటైన్ అమాంగ్ ది ఫాలోయింగ్. మీకు 4 కార్బోకేటైన్స్ ఇచ్చాను, ఇందులో ఏది మోర్ స్టేబుల్ అంటున్నాను. సో జనరల్లీ కార్బోకేటైన్స్ ఆర్ గెట్ స్టెబిలైజ్డ్ బై వేరియబుల్ ఎలక్ట్రాన్స్, ఎస్పెషల్లీ pi electron. Pi electron can stabilize cation and non-bonding electron. At the same way sigma electron can stabilize, at the same way non-bonding. Non-bonding ante lone pair. Lone pair can stabilize the carbocation only when if it is under resonance. Resonance లో ఉన్నప్పుడు మాత్రమే ఈ లోన్ పేర్ అనేది కార్బోకేటైన్ ని స్టెబిలైజ్ చేస్తుంది. సో ఇఫ్ యూ సీ క్లియర్లీ ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫస్ట్ ఆప్షన్లో దే ఆర్ డొనేటింగ్ అండ్ బట్ ఇట్ ఈస్ నాట్ రీచెస్ టు కార్బోకేటైన్. ఇది మెసోమెరిక్ ఎఫెక్ట్ అంటారు, ప్లస్ మెసోమెరిక్ ఎఫెక్ట్. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది డీలోకలైజ్ అవుతుంది, కాకపోతే ఏంటంటే ఈ కార్బోకేటైన్ ని స్టెబిలైజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ మూవింగ్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ కార్బోకేటైన్, అంటే కార్బోకేటైన్కి దూరంగా రెజొనెన్స్ ఉంటుంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, నౌ సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇలా డీలోకలైజ్ అవుతుంది, ఇది ఇలా డీలోకలైజ్ అయినప్పుడు నెక్స్ట్ ఇట్ విల్ గో లైక్ దిస్. సో ఇట్ ఈస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ క్యాటియాన్. క్యాటియాన్ ఇది స్టెబిలైజ్ చేయట్లేదు. ఒక క్యాటియాన్ని స్టెబిలైజ్ చేయాలంటే లోన్ పేర్ రెజొనెన్స్లో ఇన్వాల్వ్ కావాలి. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ రెజొనెన్స్ దట్ విల్ న్యూట్రలైజ్ ది పాజిటివ్ చార్జ్ విత్ ఇన్ ది మాలిక్యూల్. ఈ 2 ఆప్షన్స్లో మీరు తీసుకుంటే లోన్ పేర్ ఇలా డీలోకలైజ్ అవుతుంది, కాకపోతే ఏంటంటే క్యాటియాన్ని స్టెబిలైజ్ చేయట్లేదు, క్యాటియాన్ సైడ్ ఎలక్ట్రాన్స్ రావట్లేదు. ఇక్కడ కూడా చూడండి క్యాటియాన్ వదిలేసి వేరే డైరెక్షన్లో రెజొనెన్స్ వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎస్పెషల్లీ ఈ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మీరు జాగ్రత్త గమనిస్తే CH3O అండ్ ఇయర్ డబుల్ బాండ్ ఇస్ ప్రెసెంట్ అండ్ ఇయర్ కార్బోకేటైన్ ఇస్ ప్రెసెంట్. నౌ ఇక్కడ ఏంటి, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇలా ఫార్వర్డ్ మూవ్ అవుతుంది, ఇది ఇలా రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో థర్డ్ ఆప్షన్లో లోన్ పేర్ ఎప్పుడైతే రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుందో దెన్ సి హియర్ యూ ఎక్స్పెక్ట్ ఎ డబుల్ బాండ్ అండ్ హియర్ విల్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ చార్జ్. సో ఇట్ ఈస్ అటామిక్ ఆక్టెట్. ఆక్సిజన్కి పాజిటివ్ చార్జ్ వచ్చినా అది స్టేబుల్గా ఉంటుందమ్మా. ఫైనల్ ఐ కెన్ సే దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ అవుట్ ఆఫ్ దిస్ 2 క్యాటియాన్. అంటే ఈ పర్టికులర్ కేసులో లోన్ పేర్ అనేది రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతే క్యాటియాన్ని స్టెబిలైజ్ చేయట్లేదు, అండ్ ఇక్కడ కూడా క్యాటియాన్ని స్టెబిలైజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఈ లోన్ పేర్ అనేది రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ క్యాటియాన్ యొక్క పాజిటివ్ చార్జ్ కంప్లీట్గా ఇక్కడ డిసపేర్ అయిపోయింది. అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ తన దగ్గర ఉండేటువంటి లోన్ పేర్ని ఈ కార్బోకేటైన్కి ఇచ్చి స్టెబిలైజ్ చేస్తుంది. సో కాబట్టి C is more stable out of this 2. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ కార్బోకేటైన్ ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ స్టెబిలైజ్ చేయాలంటే ఫస్ట్ ఏంటిది కాంజుగేషన్లో ఉండాలి. కాంజుగేషన్లో ఉండాలంటే ఏంటి, అడ్జసెంట్లో ఉండాలి. కాకపోతే ఈ క్యాటియాన్ అండ్ ఈ ఆక్సిజన్ దే ఆర్ నాట్ అడ్జసెంట్. సో నౌ దిస్ ఆక్సిజన్ ఈజ్ షోయింగ్ ఏ విత్డ్రాయింగ్ క్యారెక్టర్. సో అంటే ఇప్పుడు ఇదేంటి, ఇది మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్ అనమాట. ఇది మైనస్ ఇండక్టివ్, కాంజుగేషన్ లేదు, ఇదే అన్నిటికంటే అన్స్టేబుల్. ఓకే, సో అవుట్ ఆఫ్ దిస్ 4 ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ఇలా మీరు చెక్ చేయాలి. సో ఒక కార్బోకేటైన్ని స్టెబిలైజ్ చేయాలి అని అంటే ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. వన్ కార్బోకేటైన్ గెట్ స్టెబిలైజ్డ్ బై ఏ కాంజుగేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ లోన్ పేర్ ఇలా కాంజుగేషన్లో ఉంటే అది స్టెబిలైజ్ చేయగలుగుతుంది. సపోజ్ సి ఇక్కడ ఒక
డబుల్ బాండ్ ఇచ్చేసి కార్బోకేటైన్ ఇచ్చాను అనుకోండి, సో ఈ క్యాటయాన్ కూడా రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, అండ్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ ఎనీ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఒక ఇండక్టివ్ ఎఫెక్ట్ని నేను ఆపరేట్ చేశాను అనుకోండి, ఇది కూడా చాలా స్టెబిలైజ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 1, 2, 3 అనే 3 మాలిక్యూల్స్ నేను తీసుకుంటే ఇందులో ఫస్ట్ మాలిక్యూల్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్, if I consider first molecule is more stable than second is more stable than third. This is correct answer. ఓకే, ఓ క్యాటయాన్ ఖచ్చితంగా అడిషన్లో ఉండేటువంటి హెటెరో ఆటమ్ తోటి స్టెబిలైజ్ చేయాలంటే ఖచ్చితంగా అది కాంజుగేషన్లో ఉండాలి. కాంజుగేషన్ అంటే ఆల్టర్నేటివ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ కాదమ్మా, చాలా ఉంటాయి కాంజుగేషన్ అంటే. కాంజుగేషన్ అంటే ఆల్టర్నేటివ్ లోన్ పేర్ అండ్ క్యాటయాన్, ఆల్టర్నేటివ్ లోన్ పేర్ అండ్ డబుల్ బాండ్, లైక్ దట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాంజుగేషన్. ఇందులో ఈ క్యాటయాన్ డబుల్ బాండ్తో కాంజుగేషన్లో ఉంది, ఈ క్యాటయాన్ అసలు కాంజుగేషన్లో లేదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇండక్ట్ ఎఫెక్ట్. ఇండక్ట్ ఎఫెక్ట్ ఈ మెజోమెరిక్కి కాంపిటీషన్ వచ్చినప్పుడు మెజోమెరిక్కి ప్రియారిటీ ఇవ్వాలి. మెజోమెరిక్ ఈజ్ డామినేటింగ్ యాజ్ కంపేర్డ్ టు ఇండక్టివ్. సో ఫైనల్ ఐ కెన్ సే దట్ ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. రైట్. సో ఫ్యూ అప్లికేషన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ కాన్సెప్ట్స్ ఆల్సో ఐమ్ గివింగ్. ఇవే కాకుండా కొన్ని వీటికి సంబంధించినటువంటి రిలేటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ నేను ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి క్వశ్చన్స్ మీకు లక్కీగా ఎగ్జామ్లో వచ్చాయనుకోండి, యూ పీపుల్ ఆర్ వెరీ ఈజీ టు క్వాలిఫై. ఓకే, నెక్స్ట్ గో త్రూ నెక్స్ట్ క్వశ్చన్. సో see second question. Arrange the following compounds in increasing order of carbon hydroxy bond length. సో కార్బన్ హైడ్రాక్సీ బాండ్ లెంత్ కరెక్ట్ ఆర్డర్ రాయండి అని అంటున్నాడు. ఇక్కడ మీకు ఏంటి, మిథనాల్, ఫినాల్, పారా, ఇథాక్సీ ఫినాల్ ఇచ్చాడు. సో ఫస్ట్ మాలిక్యూల్ మనం తీసుకుంటే మిథనాల్, ఇది మిథనాల్ అండి, ఇక్కడ మిథైల్ అటాచెస్ టు OH. ఇప్పుడు ఈ కార్బన్కి హైడ్రాక్సీకి మధ్యలో ఉండేటువంటి బాండ్ లెంత్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫినాల్, ఇది ఫినాల్, హైడ్రాక్సీ బెంజిన్ ఈజ్ కాల్డ్ ఫినాల్. అండ్ ఇక్కడ పారా ఇథాక్సీ డెరివేటివ్, ఇది పారా ఇథాక్సీ. సో పారా ఇథాక్సీ అంటే ఫినటోల్ అంటారు. సో ఒక మాలిక్యూల్ తన సైడ్ ఎప్పుడైతే రెజొనెన్స్ ఇన్వాల్వ్ అవుతుందో బాండ్ లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే రెజొనెన్స్ ఉంటుందో బాండ్ లెంత్ తగ్గుతుంది. ఇందులో రెజొనెన్స్ అనేది లేదనమాట. ఫస్ట్ మాలిక్యూల్ మీరు తీసుకుంటే ఇది ఫస్ట్ మాలిక్యూల్ అండి, దీంట్లో నో రెజొనెన్స్, రెజొనెన్స్ అనే టర్మ్ ఇందులో ఉండదు. నో కాంజుగేషన్, నో డబుల్ బాండ్, నో ఆల్టర్నేటివ్ డిఫిషియెంట్ సైడ్స్. సో కాబట్టి ఏంటంటే ఇందులో మీకు రెజొనెన్స్ ఉండదు, ఇట్ ఈస్ ఫౌండ్ టు బి నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ బాండ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది. మీరు డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్ తీసుకుంటే డబుల్ బాండ్కి ట్రిపుల్ బాండ్కి మీరు తీసుకుంటే ట్రిపుల్ బాండ్కి బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది, ఫాలోడ్ బై డబుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్. ఇక్కడ చూడండి, ఇది ప్యూర్ సింగిల్ బాండ్, కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది ప్యూర్ సింగిల్ బాండ్, నో రెజొనెన్స్. ఇక్కడ నో రెజొనెన్స్ కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్యూర్ సింగిల్ బాండ్, ఇట్ ఈస్ ప్యూర్ సింగిల్ బాండ్. బట్ వాట్ అబౌట్ ఇన్ సెకండ్ కేస్? సెకండ్ కేసులో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ ఫీనాల్లో ఈ లోన్ పేర్ ఇలా మైగ్రేట్ అవుతుంది. ఇలా మైగ్రేట్ అయినప్పుడు మనం వేరియబుల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ రాస్తాం. సో మీరు వేరియబుల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ రాసే టైంలో ఇక్కడ చూడండి, ఆక్సిజన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంది కదా, ఈ ఆక్సిజన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంది. ఇక్కడ హైడ్రోజన్ వచ్చిందండి, లేదా మీరు నెగిటివ్ చార్జ్ రాయండి, బెటర్ యూ రైట్ నెగిటివ్. ఇది మళ్ళీ ఇలా రెజొనెన్స్ వచ్చినప్పుడు ఇక్కడికి మళ్ళీ నెగిటివ్ చార్జ్ వస్తుంది. సో మీరు జాగ్రత్త గమనిస్తే ఈ డబుల్ బాండ్ హెచ్ అండ్ దిస్ ఈస్ ప్లస్ అండ్ ఇయర్ నెగిటివ్. ఇఫ్ యూ కంపేర్ దిస్ 3 ఎగ్జాంపుల్స్, పారా పొజిషన్లో నెగిటివ్ వచ్చింది. ఓకే, సో ఈ నెగిటివ్ చార్జ్ రింగ్ పైన ఎంత స్లోగా తిరిగితే అంత డబుల్ బాండ్ క్యారెక్టర్ పెరుగుతుంది. డబుల్ బాండ్ క్యారెక్టర్ పెరిగింది ఏంటంటే ఇక్కడ ఏంటి, ఇట్ షుడ్ బి వెరీ లోయర్ ఇన్ బాండ్ లెంత్ తగ్గిపోతుంది. సో అదే ఈ కేసులో చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే ఈ హైడ్రాక్సీ గ్రూప్ రెజొనెన్స్లో ఇట్లా ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మీకు నెగిటివ్ చార్జ్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే నెగిటివ్ చార్జ్ వస్తుందో, ఇయర్ ప్లస్, ఇయర్ మైనస్ అండ్ ఇయర్ సి ఓఈటీ, అండ్ ఇక్కడ మళ్ళీ నెగిటివ్ చార్జ్ ఇలా రెజొనెన్స్ వస్తుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఫైనల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్లో మీరు ఇక్కడ చూస్తే నెగిటివ్ చార్జ్ ఏంటంటే అడ్జసెంట్ ఆఫ్ ఓఈటీ దగ్గర ఉంది, అడ్జసెంట్ ఆఫ్ ఓఈటీ. సో ఈ ఓఈటీ ఏంటి, ఇది కూడా మెసోమెరిక్ గ్రూపే కదా, ఇది కూడా ఒక మెసోమెరిక్ గ్రూప్ అనమాట. సో ఇది ఎలక్ట్రాన్స్ ఇలా డ్రైవ్ చేసినప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ రానివ్వదు అనమాట. అంటే ఎప్పుడైతే ఈ పారా పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ వస్తుందో, సో వెన్ ఎవర్ ఇఫ్ యూఆర్ గెటింగ్ నెగిటివ్ ఛార్జ్ ఆన్ పారా పొజిషన్, దిస్ మెసోమెరిక్ గ్రూప్, ఇది మెసోమెరిక్ గ్రూప్ అంటారు, ప్లస్ మెసోమెరిక్ ఎఫెక్ట్ గ్రూప్. ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పాను, ప్లస్ మెసోమెరిక్ గ్రూప్స్ ఏంటంటే బెంజిన్కి అటాచ్ అయినప్పుడు తన దగ్గర ఉండేటువంటి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ బెంజిన్కి ఇస్తాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇట్లా వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ కూడా డొనేట్ చేస్తాయి అనమాట. సో ఇవి కూడా ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. అంటే రింగ్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ని స్టెబిలైజ్ చేయలేవు, ఇట్ విల్ పుషెస్ దట్ నెగిటివ్ ఛార్జ్. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ పుష్ చేస్తుందో ఇది ఫాస్ట్గా మళ్ళీ ఒరిజినల్ స్ట్రక్చర్ వస్తుంది.
ఓకే, సో ఎప్పుడైతే ఇథాక్సీ గ్రూప్ హైడ్రాక్సీ గ్రూప్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ హైడ్రాక్సీ ఇఫ్ దే డొనేట్ ఎలక్ట్రాన్స్ టు బెంజిన్, వన్స్ ఇఫ్ దే డొనేట్ ఎలక్ట్రాన్స్ టు బెంజిన్, నెగిటివ్ చార్జ్ విల్ బి డీలోకలైజింగ్. ఆన్ ద టైమ్ దిస్ ఇథాక్సీ ఆల్సో డొనేట్స్ ఎలక్ట్రాన్. ఎప్పుడైతే ఇథాక్సీ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుందో అప్పుడు ఈ నెగిటివ్ చార్జ్ అనేది సర్వే కాదు, అది వెరీ ఫాస్ట్గా మళ్ళీ ఒరిజినల్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. అంటే టైం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే టైం తగ్గుతుందో, ఇక్కడ టైం అనేది చాలా ఎక్కువ ఉందమ్మా, డబుల్ బాండ్ క్యారెక్టర్ పెరుగుతుంది. డబుల్ బాండ్ క్యారెక్టర్ పెరిగే కొద్దీ బాండ్ లెంత్ అనేది తగ్గుతుంది. ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి బాండ్ లెంత్ ఎక్కువ ఉంది. టైం ఎందుకు తక్కువ ఉంది, ఎందుకు ఫాస్ట్గా ఈ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఒరిజినల్ మాలిక్యూల్కి వస్తున్నాయి? ఎందుకంటే పారా పొజిషన్లో మెసోమెరిక్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ ఎలాగైతే ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుందో ఇది కూడా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని రిలీజ్ చేస్తుందో ఈ నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ ఫాస్ట్గా బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇది చాలాసేపు డబుల్ బాండ్గా ఉండదు అనమాట. సో ఇఫ్ యూ కంపేర్ సెకండ్ మాలిక్యూల్ అండ్ థర్డ్ మాలిక్యూల్, డబుల్ బాండ్ క్యారెక్టర్ ఓవర్ హియర్ ఈస్ వెరీ హై యాజ్ కంపేర్ టు థర్డ్ వన్. సో మీరు ఈ 3 మాలిక్యూల్స్ తీసుకుంటే దీనిలో ప్యూర్ డబుల్ బాండ్ ఫార్మేషనే రాదు, ప్యూర్ డబుల్ బాండ్ రాదు, ఓన్లీ ప్యూర్ సింగిల్ బాండ్ వస్తుంది. దీనిలో డబుల్ బాండ్ టైమింగ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే పారా పొజిషన్లో ఎలాంటి మెసోమెరిక్ గ్రూప్స్ లేవు. ఇక్కడ డబుల్ బాండ్ టైమింగ్ తగ్గుతుంది, టైం తగ్గిందంటే బాండ్ లెంత్ పెరుగుతుంది. ఓకే, సో ఇయర్ మోర్ సింగిల్ బాండ్ క్యారెక్టర్ అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆఫ్ కార్బన్ హైడ్రాక్సీ బాండ్ లెంత్. సో కార్బన్ హైడ్రాక్సీ బాండ్ లెంత్ దేనికి ఎక్కువ ఉంటుంది అని అంటే ఫస్ట్ మాలిక్యూల్కి ఎక్కువ ఉంటుంది. సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఈజ్ వెరీ హై, బాండ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తర్వాత దేనికి, ఓకే, సో థర్డ్ వన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్, ఫస్ట్ వన్కి ఎక్కువ ఉంటుందమ్మా. తర్వాత ఏంటి, థర్డ్ వన్ ఈజ్ వెరీ హైయర్ యాజ్ కంపేర్ టు సెకండ్ వన్. దిస్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, సో ఫస్ట్ వన్కి బాండ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, సో ఫాలోడ్ బై థర్డ్ వన్, తర్వాత ఏంటి ఎస్పెషల్లీ సెకండ్ వన్. ఓకే, సో ఫైనల్ ఆన్సర్, సో 2 ఈజ్ వెరీ లెస్ దెన్, 2కి బాండ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది. కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్, కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్ 2కి తక్కువ ఉంటుంది. తర్వాత ఏంటి 3కి తర్వాత 1. సో 2 less than 3 less than 1, 2 less than 3 less than 1, దట్ ఈస్ ఆన్సర్ దిస్. సో ఇది చాలా లాజికల్ క్వశ్చన్. ఇలాంటివి ఏంటంటే కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. హోప్ యూ అండర్స్టూడ్. సో ఈ పర్టికులర్ ఆర్డర్ చూడండి, ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అసిడిటీ ఆఫ్ ది ఆల్ఫా హైడ్రోజన్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపౌండ్. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఇచ్చాను. ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ ఇచ్చిన తర్వాత వీటిలో అసిడిటీ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నాను. సో మీరు జనరల్గా జాగ్రత్తగా గమనిస్తే, సో వెన్ యూ టేక్ ఎనీ ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్, ఓకే, సో వేరెవర్ కార్బనైల్ హ్యావింగ్ మెసోమెరిక్ గ్రూప్, ఏదైతే కార్బనైల్కి మెసోమెరిక్ గ్రూప్ ఉంటుందో, సో ఈ ఆల్ఫా కార్బన్ అండి, ఇక్కడ ఇది ఆల్ఫా హైడ్రోజన్ ఉంది కదా, ఈ ఆల్ఫా కార్బన్ పైన ఉండేటువంటి హైడ్రోజన్ ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. ఎప్పుడైతే నైట్రోజన్ లోన్ పేర్ ఇలా డొనేట్ చేస్తుందో ఇక్కడ డిఫిషియన్సీ తగ్గిపోతుంది, అప్పుడు దీని విడ్రాయింగ్ కెపాసిటీ తగ్గుతుంది. విడ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజ్ అసిడిటీ, దట్ ఈస్ వెల్ నోన్. ఈ పాయింట్ నేను చెప్పాను, విడ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజ్ అసిడిటీ. సో ఇట్ ఈస్ అ పూర్ విడ్రాయింగ్ గ్రూప్, ఇది పూర్ విడ్రాయింగ్ కాబట్టి ఇట్ ఈస్ లెస్ అసిడిక్. ఓకే, సో దీంతో బెటర్ విడ్రాయింగ్ గ్రూప్ ఏంటి, ఓఎంఈ ఈజ్ ఎ బెటర్ విడ్రాయింగ్ గ్రూప్ ఆన్ దిస్ ఆల్ఫా కార్బన్. అంటే ఇది కూడా మెసోమెరిక్ ఎఫెక్ట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఇలా డొనేట్ చేసినప్పుడు తన దగ్గర డిఫిషియన్సీ తగ్గుతుంది. డిఫిషియన్సీ తగ్గినప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ తక్కువ అవుతుంది, అప్పుడు ఈ హైడ్రోజన్ యొక్క అసిడిటీ తగ్గుతుంది. సో ఈ నైట్రోజన్ కంటే ఇది తక్కువ ఎలక్ట్రాన్స్ ఇస్తుందమ్మా, కాబట్టి దిస్ ఈజ్ లెస్ అసిడిక్, దిస్ ఈజ్ లిటిల్ బిట్ మోర్ అసిడిక్. అండ్ మీరు ఈ కీటోన్ తీసుకుంటే, కీటోన్ చూడండి, ఈ రెండింటితో పోల్చుకుంటే ఇక్కడ మిథైల్ ఏంటి, ఇట్ ఈస్ రిలీజింగ్ గ్రూప్. ఇది ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ తోటి ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుందో ఇది ఆల్ఫా కార్బన్ అనమాట. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ మనం ఆల్ఫా హైడ్రోజన్ అంటున్నాం, ఇది మనం తీసేస్తే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ H+, దట్ బికమ్స్ మోర్ అసిడిక్. సో ఈ 3 కేసెస్లో తీసుకుంటే నైట్రోజన్ ఈజ్ ఏ పవర్ఫుల్ డోనార్, ఇట్ కెన్ రిలీజ్ ఎలక్ట్రాన్. ఇది నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ డిఫిషియన్సీ చాలా తగ్గిపోతుంది, ఇక్కడ డిఫిషియన్సీ మోడరేట్గా తగ్గుతుంది, అండ్ ఇక్కడ డిఫిషియన్సీ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఇది ఈ కార్బన్ దగ్గర ఉండేటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా తగ్గిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ విడ్రాయింగ్ గ్రూప్. సో ఈ మూడిట్లలో తీసుకుంటే ఇది చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఇది మోడరేట్గా ఇస్తుంది, చాలా తక్కువ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఎవరైతే ఎలక్ట్రాన్స్ తక్కువ ఇస్తారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ యాసిడ్. సో ఫైనల్లీ ఇఫ్ యూ టేక్ దిస్ వన్, ఇక్కడ ఏంటంటే ఒక ఆల్ఫా కార్బన్ ఇంకొక ఆల్ఫా కార్బన్కి విడ్రాయింగ్ గ్రూప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయండి,
ఇప్పుడు ఈ కార్బనైల్ తీసుకుంటే ఇది విడ్రాయింగ్ గ్రూప్ అనమాట విత్ రెస్పెక్ట్ టు దిస్. సో ఇప్పుడు ఈ కార్బనైల్ కూడా దీనికి విడ్రాయింగ్ గ్రూపే. సో నౌ అరౌండ్ దిస్ కార్బన్ 2 విడ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ అవైలబుల్. ఆ కార్బన్ చుట్టూ 2 విడ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ విడ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్ అసిడిటీ ఇంక్రీజెస్. సో ఇందులో లోయెస్ట్ ఏంటంటే ఇది లోయెస్ట్. విచ్ వన్ ఈజ్ లోయెస్ట్? డి ఈజ్ లెస్ దెన్ అసిడిక్ క్యారెక్టర్ చెప్తున్నాను, దట్ ఈస్ సి. సి ఈజ్ లెస్ దెన్ A, then finally A is less than B. So this is the order. This is increasing order. So D less than, C less than, A less than B. So that is DCAB, right? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసిడిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విడ్రాయింగ్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఈ గ్రూప్ ఎలక్ట్రాన్స్ బాగా ఇచ్చింది అనుకోండి, ఇక్కడ డిఫిషియన్సీ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇక్కడ డిఫిషియన్సీ తగ్గుతుందో ఇది విడ్రాయింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఎప్పుడైతే విడ్రా చేయడం ఈజీ కాదో అసిడిటీ తగ్గుతుంది. ఎవరికైతే విడ్రాయింగ్ గ్రూప్ చాలా స్ట్రాంగ్ ఉంటాయో వాళ్ళు స్ట్రాంగ్ యాసిడ్స్ అనమాట. సో అసిడిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విడ్రాయింగ్ గ్రూప్. Acidity directly proportional to electron withdrawing group. Okay, so Ka directly proportional to acidity. Ka directly proportional to acidity. So acidity inversely proportional to 1 by pKa. So ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. As electron withdrawing groups increases, acidity increases. That is the key relation. Acidity directly proportional to withdrawing group. So ఇప్పుడు ఇందులో ఉండేటువంటి గ్రూప్ ఏదైతే బాగా ఎలక్ట్రాన్స్ లాగుతుందో దట్ బికమ్స్ మోర్ అసిడిక్, అంతే సింపుల్. ఇక్కడ చూడండి, ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, దీనికంటే ఎక్కువగా ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. సో ఇది చాలా వీక్గా ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఎవరైతే ఎలక్ట్రాన్స్ చాలా విత్డ్రా చేస్తారో మోర్ అసిడిక్, తక్కువ ఎలక్ట్రాన్స్ ఇస్తారో లిటిల్ బిట్ బెటర్. ఎవరైతే బాగా ఎలక్ట్రాన్స్ ఇస్తారో వాళ్ళు చాలా వీక్ యాసిడ్ అనమాట. సో ఇది విత్డ్రాయింగ్ గ్రూప్ కదా. ఇప్పుడు ఈ కార్బన్ చూస్తే ఇది విత్డ్రాయింగ్ గ్రూప్, ఇది పూర్ డోనార్, స్ట్రాంగ్ డోనార్, వెరీ స్ట్రాంగ్ డోనార్. స్ట్రాంగర్ ది డోనార్, వీకర్ ది అసిడిటీ. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఇస్ డి. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మీకు ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతాయండి. సో యూ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ క్లియర్లీ. సో నెక్స్ట్, ఇఫ్ యూ గో త్రూ 4th question. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ కరెక్ట్? ఎందులో రెజొనేటింగ్ స్ట్రక్చర్స్లో ఏది కరెక్ట్ కాదు అని అంటున్నాడు. ఓకే, ఎప్పుడైనా సరే పాజిటివ్ ఛార్జ్కి అడ్జసెంట్లో మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ రాకూడదండి. ఎప్పుడైతే పాజిటివ్కి పాజిటివ్ వస్తుందో దట్ బికమ్స్ అన్స్టేబుల్. సో యాక్చువల్గా దిస్ ఇస్ ద రియల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ మాలిక్యూల్. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చేసి ఇక్కడ మనం NO2 రాసాం, నైట్రో. ఈ నైట్రోని మనం ఎలా రాస్తాము? యాజ్ ఎ రెజొనేటింగ్ ఫామ్. ఇక్కడ మనం పాజిటివ్ ఛార్జ్ రాస్తాం, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ రాస్తాం అనమాట. దిస్ ఈజ్ నైట్రో ఫామ్. ఎప్పుడైతే నైట్రో పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో దిస్ విల్ బి మైగ్రేటెడ్ లైక్ దిస్. సో అంటే వేరియబుల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ మీరు రాసేప్పుడు దిస్ నెగిటివ్ ఛార్జ్ విల్ బి ఓవర్ హియర్. సో ఇది కరెక్ట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ అనమాట. I can write double bond and here it is O and this is minus and this is plus. It is a correct way of writing. అంటే పాజిటివ్ ఛార్జ్కి ఎప్పుడు కూడా మీరు అడ్జసెంట్లో పాజిటివ్ రాయకూడదు. అండ్ ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్కి మళ్ళీ ఇలా రెజొనెన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే దెన్ వీ కెన్ రైట్ పాజిటివ్ అండ్ హియర్ సి డబుల్ బాండ్ O మైనస్ పాజిటివ్ ఆన్ దిస్ వన్, నెగిటివ్ ఆన్ దిస్ వన్, అండ్ ఇయర్ ఇక్కడ మీకు పాజిటివ్ వస్తుంది. ఇట్ ఈస్ వన్ మోర్ వే. ఓకే, సో ఇది మీకు రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈ ఫామ్ కూడా మీకు వస్తుంది. చూడండి, నాట్ ఓన్లీ దిస్ కార్బన్, ఇది వన్ మోర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. ఇలా మీరు మైగ్రేట్ చేస్తే ఇది మీరు మైగ్రేట్ చేయొచ్చు. బట్ రిమెంబర్ డబుల్ బాండ్ అండ్ ఇయర్ ఇట్ ఈస్ O మైనస్, ఇక్కడ O మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మళ్ళీ ప్లస్, ఇలా కూడా రాయొచ్చు మీరు. అంటే 2 అడ్జసెంట్ ఆటమ్స్ పైన సేమ్ ఛార్జ్ ఉండొద్దు. 2 అడ్జసెంట్ ఆటమ్స్కి సేమ్ ఛార్జ్ ఉండదు. చూడండి, అడ్జసెంట్ ఆటమ్కి సేమ్ ఛార్జ్ ఉంది, ఇది రాంగ్. సో ఇది పాసిబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఆరో రాశాను కదా, ఈ ఆరో రాసానంటే ఇక్కడ ఏం రాస్తాను? నెగిటివ్. నెగిటివ్ పాజిటివ్ పాసిబుల్ కదా, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, ఇది కూడా పాసిబుల్. అండ్ ఇక్కడ నెగిటివ్ పాసిబుల్, ఇది మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాను, నెగిటివ్ పాజిటివ్ దిస్ వన్. అండ్ ఇక్కడ ఇది రెజొనేటింగ్ స్ట్రక్చర్ అనమాట. దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ కరెక్ట్ మీన్స్ దట్ ఈస్ ఆన్సర్ ఏ. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రెజొనేటింగ్ స్ట్రక్చర్స్లో 2 అడ్జసెంట్ కార్బన్స్ ఆర్ 2 అడ్జసెంట్ ఎలిమెంట్స్ షుడ్ నాట్ క్యారీ సేమ్ ఛార్జ్. 2 అడ్జసెంట్గా ఉండేటువంటి ఎలిమెంట్స్కి సేమ్ ఛార్జ్ ఉండకూడదు. దట్ ఈస్ ది ఫస్ట్ కేస్. ఓకే, నెక్స్ట్ గో త్రూ 5th one. సో ఇందులో ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బేసిసిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్. సో బేసిసిటీ దేనిపైన డిపెండ్ అవుతుంది? బేసిసిటీ ఆఫ్ ఎనీ మాలిక్యూల్ డిపెండ్స్ అపాన్ ఎబిలిటీ ఆఫ్ డొనేటింగ్ లోన్ పేర్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ డొనేటింగ్ లోన్ పేర్. సో
So what will be the ability of any particular element to donate lone pair? That is basicity. Basicity directly proportional to donating lone pair. సో ఇందులో తీసుకుంటే ఈ లోన్ పేర్ అనేది పిరోల్, ఇది పిరిడిన్. ఓకే, సో ఈ పిరోల్లో లోన్ పేర్ అనేది డీలోకలైజ్ అవుతూ ఉంటుంది, ఇది ఇలా డీలోకలైజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి దిస్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇది అన్నిటికంటే లీస్ట్ బేసిక్. అండ్ మీరు పిరిడిన్ తీసుకుంటే పిరిడిన్లో చూడండి, ఆల్ డబుల్ బాండ్స్ ఆర్ ప్రజెంట్, దిస్ లోన్ పేర్ ఈజ్ లోకలైజ్డ్. దిస్ ఈజ్ ఏ లోకలైజ్డ్ లోన్ పేర్. ఇది తిరగదనమాట, అందులో బయటే ఉంటుంది, దట్ ఈస్ అవైలబుల్ లిటిల్ బిట్. అండ్ ఇఫ్ ఐ టేక్ దిస్ టూ పిరోలిడిన్, ఇయర్ కంప్లీట్లీ sp3 నైట్రోజన్, ఇట్ ఈస్ sp3 నైట్రోజన్. అండ్ ఇక్కడ ఇది ఇమిడిజోల్ అండి. ఈ ఇమిడిజోల్లో మీరు తీసుకుంటే ఒక నైట్రోజన్ లోన్ పేర్ ఏమో డీలోకలైజేషన్లో ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే అవుట్ సైడ్ ఫ్రీగా ఉంటుంది. యాజ్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఇంక్రీజెస్, బేసిటీ ఇంక్రీజెస్. ఆ పాయింట్ పైన లాస్ట్ వన్ ఈస్ మోర్ బేసిక్. ఓకే, సో ఇందులో తీసుకుంటే లోన్ పేర్ అనేది డీలోకలైజ్ అవుతుంది, అవైలబుల్ లేదు. ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి sp2, ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి sp2, ఇక్కడ హైబ్రిడేషన్ sp3, ఇక్కడ కూడా హైబ్రిడేషన్ sp2. సో basicity directly depends upon hybridization also, percentage of p character. Basicity directly proportional to percentage of p character. So మీరు తీసుకుంటే sp3 having more p character as compared to sp2 as compared to sp. ఎవరికైతే మోర్ p క్యారెక్టర్ ఉంటుందో వాళ్ళు మోర్ బేసిక్ అనమాట. ఓకే, సో ఇక్కడ లోన్ పేర్ అనేది ఎంత లోకలైజ్ ఉంటే అంత మోర్ బేసిక్, ఎంత p క్యారెక్టర్ ఉంటే అంత మోర్ బేసిక్. సో sp3 ఈజ్ మోర్ బేసిక్ యాజ్ కంపేర్డ్ టు sp2. ఇందులో చూడండి దేనికి కూడా sp3 ఉందా, ఓన్లీ ఈ మాలిక్యూల్కి ఉంది. సో దిస్ ఈజ్ మోర్ బేసిక్. వాట్ ఇస్ దట్? ABC. సో థర్డ్ వన్ C ఈజ్ మోర్ బేసిక్ దెన్, C మోర్ బేసిక్ దెన్ విచ్ వన్? ఇక్కడ చూడండి అన్ని నైట్రోజన్స్, ఈ 3 మాలిక్యూల్స్ తీసుకుంటే ఇది ఇమిడిజోల్. ఇక్కడ నైట్రోజన్కి లోన్ పేరు ఉంది లోకలైజ్, ఇక్కడ కూడా నైట్రోజన్కి లోకలైజ్. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉంటుంది, రింగ్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉండడం వల్ల దిస్ ఈజ్ మోర్ బేసిక్. సో ఐ కెన్ సే D ఈజ్ మోర్ బేసిక్ దెన్. ఇప్పుడు రెండింటిలో తీసుకుంటే ఇది లీస్ట్ బేసిక్, పిరోల్ అండ్ పిరిడిన్. ఇది పిరోల్, ఇది పిరిడిన్ అమ్మ. సో D తర్వాత మీరు తీసుకుంటే సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. సో ఐ కెన్ సే B ఈజ్ మోర్ బేసిక్ దెన్ A. సో డిక్రీజింగ్, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏదైతే తక్కువ ఉంటుందో దట్ షుడ్ బి రిటెన్ ఫస్ట్. సో అవుట్ ఆఫ్ దిస్ 4 విచ్ ఈస్ లెస్ బేసిక్? ఏ కదా, C గ్రేటర్ దెన్ D, D గ్రేటర్ దెన్ B అండ్ A అన్నప్పుడు ఏకి తక్కువ ఉంటుంది. సో A లెస్ దెన్ B, B లెస్ దెన్ D, దెన్ ఫైనలీ ఇట్ వుడ్ బి లైక్ దిస్. సో ఇఫ్ యూ టేక్ ఆప్షన్ C, సో డిక్రీజింగ్ ఆర్డర్లో మీరు తీసుకుంటే అవుట్ ఆఫ్ దిస్ B ఈస్ లెస్ బేసిక్, B అనేది లెస్ బేసిక్ అమ్మా అవుట్ ఆఫ్ దిస్ ఆల్. ఓకే, సో ఐ విల్ షో దిస్ వన్ మోర్, జస్ట్ లిసన్. డిక్రీజింగ్ ఆర్డర్ తీసుకుంటే దిస్ ఈస్, సారీ ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ వేరే ఇచ్చాను, ఇక్కడ ఆల్ఫాబెట్స్ వేరే ఇచ్చాను, బీ కేర్ఫుల్. ఇక్కడ నేను ABCD అంటే ఇది ABCD అనుకున్నాను, ఇక్కడ ఇది A ఇక్కడ ఇవ్వలేదండి. సో దట్స్ వై యూ విల్ గెట్ ఏ రాంగ్ ఆర్డర్. సో జస్ట్ కాన్సన్ట్రేట్. ఇక్కడ Bకి లెస్ బేసిటీ ఉంటుంది, B లెస్ దెన్. ఇప్పుడు మిగతా అన్నిటితో పోల్చుకుంటే దెన్ ఫాలోడ్ బై A, B లెస్ దెన్ A, A లెస్ దెన్ C, C లెస్ దెన్ A లెస్ దెన్ D, D లెస్ దెన్ C. దీనికి అన్నిటికంటే తక్కువ బేసిటీ ఉంటుంది. సో తర్వాత దెన్ యూ గో ఫర్ దిస్ వన్, B లెస్ దెన్ A, A లెస్ దెన్ C, C లెస్ దెన్ D less than C. These numbers are not clearly given. B ఇదమ్మా, A ఇది, C ఇది, D ఇది. ఓకే, సో దీనికి బేసిటీ తక్కువ ఉంటుంది, తర్వాత A, B less than A, తర్వాత D and C, B less than A, A less than D and C. సో ఆన్సర్ is C. సో ఇక్కడ ఏంటంటే ఇది A, యాక్చువల్లీ నేను ఇక్కడ ఇది A తీసుకున్నాను. సో అందుకే ఏంటంటే మీకు కొంచెం ఆర్డర్ అనేది డిఫరెంట్ వచ్చింది, బట్ కాన్సెప్ట్ ఇస్ రిమైన్ సేమ్. సో sp3 క్యారెక్టర్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో దట్ బికమ్స్ మోర్ బేసిక్, రైట్? నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. హైపర్ కాంజుగేషన్ ఇన్వాల్వ్ ఓవర్లాప్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్బిటాల్స్. హైపర్ కాంజుగేషన్ జరగాలంటే ఖచ్చితంగా అడ్జసెంట్లో ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి, అండ్ వన్ మోర్ ఈస్ దెర్ ఇస్ అ ప్రయాన్స్ ఆఫ్ p ఆర్బిటాల్. ఓకే, సో ఇక్కడ మనకు ఒక p ఆర్బిటాల్ ఉంటుందండి. సపోజ్ ఇక్కడ P అండ్ ఇక్కడ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్.
Okay, this is p orbital and here also p orbital. So there is a presence of sigma p orbital. Sigma p orbital is required. So there is a conjugation between these two. pp కాదమ్మా sigma p ఉండాలి. Involve overlap of following. Okay, so ఈ sigma and this overlap together, that's why responsible for hyperconjugation. Okay, so sigma p overlap జరుగుతేనే మనకేంటంటే there is a possibility of showing this one. ఈ సిగ్మా బాండ్ అనేది ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ సిగ్మా బాండ్ అనేది ఈ p ఆర్బిటాల్ తోటి ఓవర్లాప్ జరుగుతుంది. సో p ఆర్బిటాల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఓవర్లాప్. సిగ్మా బాండ్ ఈజ్ ఓవర్లాప్ విత్ p ఆర్బిటాల్, దట్స్ వై సిగ్మా p. Okay, the correct statement among the following is carboxylate ion is highly stable than phenoxide ion. Okay, so మీకు ఒక కార్బాక్సిలేట్ ion ఇచ్చానమ్మా, కార్బాక్సిలేట్ ion is more stable than phenoxide ion. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, సో దట్ ఈస్ రైట్, ఎందుకంటే ఇక్కడ మీకు ఈక్వాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ వస్తుంది, ఇక్కడ నాన్ ఈక్వాలెంట్ వస్తుంది. సో ఏ ఈస్ కరెక్ట్. దెన్ ఫార్మేట్ ion is more stable than methoxide ion. ఓకే, సో ఫార్మేట్ ion, ఇది ఫార్మేట్ ion is more stable than methoxide ion. ఇది methoxide ion. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇది రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇది నో రెజొనెన్స్ కాబట్టి సెకండ్ కూడా కరెక్టే. స్క్వేరిక్ యాసిడ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ ఫినాల్. సో దిస్ ఈజ్ కాల్డ్ స్క్వేరిక్ యాసిడ్. దిస్ ఈజ్ C double bond O and this is OH. ఇది స్క్వేరిక్ యాసిడ్ అమ్మా. దిస్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ ఫినాల్, రైట్. ఇది మోర్ అసిడిక్ దెన్ ఫినాల్ బికాస్ ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ బై కీలేషన్. ఇది దీనికంటే మోర్ అసిడిక్ స్క్వేరిక్ యాసిడ్. సో ఐ కెన్ సే ఈవెన్ C ఆల్సో కరెక్ట్. సో ఫైనల్ ఐ కెన్ సే దట్ ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఈ ప్రోటాన్ తీసేసిన తర్వాత మీకు ఒక నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ని హైడ్రోజన్ బాండ్ ద్వారా స్టెబిలైజ్ చేస్తుంది. దట్స్ వై ఈవెన్ స్క్వేరిక్ యాసిడ్ ఈజ్ హైలీ అసిడిక్ దెన్ ఫినాల్. సో దట్ ఈస్ ది ఆన్సర్. సో ఆన్సర్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, సో ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ ఇన్ గివెన్ స్పీషీస్ ఆర్, ఇందులో ఎన్ని ఎలక్ట్రోఫైల్స్ ఉన్నాయి? సో డైక్లోరో కార్బిన్ అనేది ఒక ఎలక్ట్రోఫైల్ అమ్మా, అమోనియా ఎలక్ట్రోఫైల్ కాదు. అమోనియాలో లోన్ పేరు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. కార్బోకేటన్ ఈజ్ ఎలక్ట్రోఫైల్. ఓకే, అమోనియం ఎలక్ట్రోఫైల్ కాదు. అమోనియం ఏంటంటే అటామిక్ ఆక్టేట్ అండ్ పాజిటివ్ చార్జ్ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ బాండింగ్ విత్ ఎ న్యూక్లియోఫైల్. ఒక న్యూక్లియోఫైల్ ఇది యాక్సెప్ట్ చేయదమ్మా, ఎందుకంటే దీనికి అటామిక్ ఆక్టేట్, దెర్ ఇస్ నో ఎంటీ ఆర్బిటాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఇక్కడ ఎంటీ ఆర్బిటాల్ ఉండదు. ఇది ఎలక్ట్రోఫైల్ కాదు. జనరల్లీ మీరు ఎలక్ట్రోఫైల్ అనుకుంటారు, ఇది ఎలక్ట్రోఫైల్ కాదు. ఎవ్రీ లివిస్ యాసిడ్ ఇస్ ఎలక్ట్రోఫైల్. బ్రోమిన్ cation is an electrophile. Carbocation 2 times it is repeated, I think so. CH3 repeated 2 times, just make a correction. Okay, so I will write this. So even hydroxy also not a electrophile. So electrophiles are 1 2 3 4 5. So ఇది 2 times repeat అయిందమ్మా, ఇది మీరు ఇగ్నోర్ చేయండి. 2 times రిపీట్ అయింది కాబట్టి ఇది ఇగ్నోర్ చేసేయండి. CH3 2 times రిపీట్ అయింది. CH3 ఇగ్నోర్ చేస్తే 1 2 3 4 5 ఓన్లీ 5 విల్ బి ఎలక్ట్రోఫైల్స్. ఎలక్ట్రోఫైల్స్కి కావాల్సింది ఎంటీ p ఆర్బిటాల్, ఎంటీ d ఆర్బిటాల్, లో లైన్ సిగ్మా స్టార్ యాంటీబాండింగ్ ఆర్బిటాల్ అండ్ వాటి దగ్గర పాజిటివ్ చార్జ్ ఉండి ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి. పాజిటివ్ చార్జ్ ఉన్నవన్నీ కూడా ఎలక్ట్రోఫైల్స్ కావు. ఇది పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎలక్ట్రోఫైల్ ఎందుకు కాదు అంటే దీంట్లో ఎంటీ p ఆర్బిటాల్ ఉండదు. పాజిటివ్ చార్జ్ ఉంటుంది కానీ ఎంటీ p ఆర్బిటాల్ ఉండదు. అందుకే మనం ఏంటంటే అమోనియంకి ఒక న్యూక్లియోఫైల్ అటాక్ చేయలేం. ఇప్పుడు మనం ఇలా అమోనియం తీసుకున్నాం అనుకోండి, NH4+, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ న్యూక్లియోఫైల్. ఈ న్యూక్లియోఫైల్ అనేది అమోనియంకి అటాక్ జరగదు. ఈ అటాక్ అనేది ఇంపాసిబుల్, అటాక్ జరగదు. ఎందుకంటే తన దగ్గర ఎంటీ p ఆర్బిటాల్ లేదు. పాజిటివ్ చార్జ్ ఉంది కాకపోతే ఏంటంటే ఎంటీ p ఆర్బిటాల్ లేదు కాబట్టి దే నెవర్ యాక్సెప్ట్ న్యూక్లియోఫైల్. సో ఇదేంటంటే ఇట్ కెన్ డొనేట్ ఎలక్ట్రోఫైల్. ఓకే, తన దగ్గర ఉన్న ప్రోటాన్ని ఇవ్వగలుగుతుంది కానీ తను ఒక న్యూక్లియోఫైల్ని యాక్సెప్ట్ చేయలేదు అమోనియం. ఎందుకు? దే హ్యావింగ్ ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఏ ఎంటీ p ఆర్బిటాల్. సో ఎంటీ p ఆర్బిటాల్ కానీ ఎంటీ d ఆర్బిటాల్ కానీ లేదు, ఎంటీ క్యావిటీ లేదు కాబట్టి అమోనియం ఈజ్ నాట్ ఏ ఎలక్ట్రోఫైల్. సో ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ తీసుకుంటే ది మోస్ట్ స్టేబుల్ అండ్ లీస్ట్ స్టేబుల్ స్పీషీస్ రెస్పెక్టివ్లీ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్, ఇందులో మోస్ట్ స్టేబుల్ ఏది, లీస్ట్ స్టేబుల్ ఏంది అని అంటున్నాడు. సో స్టెబిలిటీ ఎప్పుడైనా డిపెండ్స్ అపాన్ ది రెజొనెన్స్. ఎవరికైతే రెజొనెన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మాలిక్యూల్ తీసుకుంటే ఇన్ దిస్ మాలిక్యూల్ మోర్ నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇది మీరు ఇక్కడ డీలోకలైజ్ చేయొచ్చు, ఈ నెగిటివ్ చార్జ్ ఇలా వస్తే ఇక్కడ కూడా మీరు డీలోకలైజ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఈక్వాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఇంక్రీజెస్. సో కాబట్టి హైలీ స్టేబుల్ ఈజ్ 2.
2 is highly stable. అండ్ ఇక్కడ చూడండి ఈ నెగిటివ్ చార్జ్ ఇలా డీలోకలైజ్ అవుతుంది. డీలోకలైజేషన్ ఇంక్రీజ్ స్టెబిలిటీ, ఇక్కడ కూడా డీలోకలైజేషన్ ఇంక్రీజ్ స్టెబిలిటీ. ఇక్కడ ఏంటి డీలోకలైజేషన్ ఈజ్ పాసిబుల్ విత్ ఎంటీ పీ ఆర్బిటాల్స్. సో ఇక్కడ మీకు ఎంటీ పీ ఆర్బిటాల్స్ ఉంటాయి, సారీ ఎంటీ డి ఆర్బిటాల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, సో ఈ ఎంటీ డి ఆర్బిటాల్స్ వల్ల తనకు స్టెబిలిటీ వస్తుంది. You can expect a empty d orbitals over here, and here even you can expect a -i character with sulfur. Okay, so కాకపోతే ఏంటంటే డ్యూ టు అన్ఈక్వల్ సైజ్ ఫ్యాక్టర్ సల్ఫర్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్, ఓకే, ఆక్సిజన్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్. సో ఇక్కడ కార్బన్ ఏంటి, కార్బన్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్, సెకండ్ అండ్ థర్డ్. డ్యూ టు అన్ఈక్వల్ సైజ్ దిస్ కార్బానియాన్ కాన్ బి స్టెబిలైజ్ క్లియర్లీ. ఓకే, సో ఇక్కడ మీకు కార్బానియాన్ అండ్ ఎంటీ డి ఆర్బిటాల్ కాంజుగేషన్ ఇస్ ప్రెసెంట్, కానీ ఇక్కడ ఏంటంటే పై కాంజుగేషన్ ఇస్ దేర్. పై కాంజుగేషన్ మోర్ ఎఫెక్టివ్లీ స్టెబిలైజ్ as compared to MT3D orbital conjugation. So I can say that least stable is 4, most stable is 2. More stable is 2, least stable is this. Right, answer is D. 2 is more stable and 4 is least stable. Right, next 10th question. సో ది ఆర్డర్ ఆఫ్ బేసిటీ ఆఫ్ ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఇస్, మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పానమ్మా, నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ పెరిగే కొద్దీ బేసిటీ పెరుగుతుంది. సో ఇక్కడ ఈ మాలిక్యూల్ తీసుకుంటే 3 నైట్రోజన్స్ ఉన్నాయి, డెఫినెట్గా నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఇంక్రీజెస్, బేసిటీ ఇంక్రీజెస్. ఇక్కడ మీకు ఏంటంటే 3 నైట్రోజన్స్ ఉన్నాయి యాజ్ కంపేర్డ్ టు హియర్, సో ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ రెండు ఏంటంటే మోర్ బేసిక్ యాజ్ కంపేర్డ్ టు దిస్. సో ఇందులో తీసుకుంటే ఇఫ్ నైట్రోజన్స్ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్, ఈ నైట్రోజన్ కాంజుగేషన్లో ఉంటే ఇలా మీకు కాంజుగేషన్లో వస్తుంది, ఇది ఒక కాంజుగేషన్. మళ్ళీ ఈ లోన్ పేరు ఇక్కడ కూడా మీరు కాంజుగేషన్ చేయొచ్చు. ఈ కాంజుగేషన్ వల్ల ఏంటంటే యూ విల్ గెట్ ఏ మోర్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకే, సో కాంజుగేట్ యాసిడ్ బికమ్స్ మోర్ స్టేబుల్. ఇది ప్రోటాన్ తీసుకున్న తర్వాత మనకు మోర్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. కాబట్టి ఇందులో ఆ పాసిబిలిటీ లేదు చూడండి, నో కాంజుగేషన్. కాబట్టి దిస్ ఈజ్ మోర్ బేసిక్, 2 ఈజ్ మోర్ బేసిక్ దెన్ ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఈజ్ మోర్ బేసిక్ దెన్, ఇది బైసైక్లిక్ నైట్రోజన్, ఇది నాన్ ప్లేనార్ ఉంటుంది కాబట్టి మోర్ బేసిక్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ మోర్ బేసిక్ దెన్ ఫోర్త్ వన్. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, బైసైక్లిక్ నైట్రోజన్స్ ఆర్ నాన్ ప్లేనార్, ఇది నాన్ ప్లేనార్ అమ్మా. లోన్ పేర్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఫర్ ఎనీ యాసిడ్. దిస్ ఈస్ మోర్ బేసిక్ యాజ్ కంపేర్డ్ టు దిస్ వన్. సో ఐ కెన్ సే దట్ 2 ఈజ్ మోర్ బేసిక్ దెన్ 1, 2 ఈజ్ మోర్ బేసిక్ దెన్ 1, 1 ఈజ్ మోర్ బేసిక్ దెన్ 3 అండ్ దెన్ 4. సో ఆన్సర్ ఈస్ డి. సింపుల్, నైట్రోజన్స్ పెరిగే కొద్దీ బేసిటీ పెరుగుతుంది, కాంజుగేషన్ పెరిగే కొద్దీ బేసిటీ పెరుగుతుంది. సో దీన్ని మనం ఏంటంటే గ్వానిడినో అని అంటాం జనరలీ, గ్వానిడినో. సో గ్వానిడినోస్ ఆర్ మోర్ బేసిక్ యాజ్ కంపేర్డ్ టు ఇమైన్స్. ఈ ఇమైన్స్ ఇంతవరకు ఇమైన్. ఓకే, నెక్స్ట్ గో త్రూ 11th క్వశ్చన్. సో ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇస్, ఈ ఇచ్చినటువంటి మాలిక్యూల్స్లో కరెక్ట్ అసిడిటీ ఏంటి అని అంటున్నాడు. జనరలీ ఆర్థో ఎఫెక్ట్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఉంటుంది, ఎస్పెషల్లీ బెంజోయిక్ యాసిడ్. ఇక్కడ మనకి డబల్ ఆర్థో ఎఫెక్ట్ ఉంటుంది. సో డబుల్ ఆర్థో ఎఫెక్ట్, ఈ డబల్ ఆర్థో ఎఫెక్ట్ వల్ల ఏంటంటే అసిడిటీ పెరుగుతుంది. ఆర్థో ఎఫెక్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అసిడిటీ. ఆర్థో ఎఫెక్ట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అసిడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థో పొజిషన్లో బెంజోయిక్ యాసిడ్కి సబ్స్టిట్యూషన్ ఉంటే అసిడిటీ పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఆర్థోలో ఉంది కదా, ఇక్కడ డబల్ ఆర్థో, ఇక్కడ ఓన్లీ 1 ఆర్థో, ఇక్కడ ఆర్థో లేదు. ఈ రెండు కూడా ఏంటంటే లీస్ట్ బేసిక్ యాజ్ కంపేర్డ్ టు దిస్ 2. సో ఇందులో కూడా ఏంటి హైడ్రాక్సీ గ్రూప్ ఇస్ ఏ డొనేటింగ్ గ్రూప్ డిక్రీజ్ బేసిటీ. సో మోర్ అసిడిక్ ఏది ఫస్ట్ వన్, లెస్, తర్వాత ఏంటి 2, తర్వాత 3, సో తర్వాత 4. ఇది మోర్ అసిడిక్. తర్వాత ఇదమ్మా, తర్వాత మెటా అనేది పూర్ డోనార్ యాజ్ కంపేర్డ్ టు పారా. సో స్ట్రాంగ్ డోనార్ పెరిగే కొద్దీ అసిడిటీ తగ్గుతుంది. సో ఐ కెన్ సే దట్ ఫస్ట్ వన్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ సెకండ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ థర్డ్ అండ్ 4. ఇది ఆర్డర్, అసిడిటీ ఆర్డర్. కానీ ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్స్ చూస్తే అసిడిటీ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ అసిడిటీ ఆఫ్ 2, కరెక్ట్ కదా? అసిడిటీ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ అసిడిటీ ఆఫ్ 2, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిటీ 2 గ్రేటర్ దెన్ 1, 4, 3, ఇది రాంగ్, ఈ స్టేట్మెంట్ రాంగ్. 3 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ 2, 3 is more acidic than 2. No, ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ మోర్ అసిడిక్ దెన్ 3. ఓకే, దెన్ ఫైనలీ 4 is more acidic while 1 is least acidic. 4 అనేది మోర్ అసిడిక్ అంటున్నారు, కాదు కదా? 4 is not more acidic, 1 is least acidic. That is wrong. 1 is more acidic, 4 is least acidic. సో క్వైట్ ఆపోజిట్ ఇచ్చాడు. సో కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఓన్లీ ఏ ఈజ్ యువర్ కరెక్ట్ స్టేట్మెంట్.
సో ఎప్పుడైనా ఆర్థో ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా అసిడిటీకి రిలేటెడ్గా ఉంటుంది. ఆర్థో ఎఫెక్ట్ వల్ల అసిడిటీ పెరుగుతుంది, బేసిసిటీ తగ్గుతుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఆర్థో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డబల్ ఆర్థో ఎఫెక్ట్, అసిడిటీ ఇంక్రీజెస్. నెక్స్ట్, సో which among the following compounds behaves both electrophile and nucleophile? ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ బిహేవ్ చేయాలంటే ఖచ్చితంగా వాటికి ఒక కార్బోనిల్ యూనిట్ ఉండాలి, ఒక హెటెరో ఆటమ్ విత్ లోన్ పేర్ ఉండాలి. సో ఇక్కడ మనకి అమోనియా ఉందమ్మా, అమోనియాలో లోన్ పేర్ ఉంది కానీ కార్బోనిల్ గ్రూప్ కానీ కాంజుగేషన్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఎలక్ట్రోఫైల్ అండ్ న్యూక్లియోఫైల్, ఇది ఓన్లీ న్యూక్లియోఫైల్ మాత్రమే. తన దగ్గర ఓన్లీ ఒక లోన్ పేర్ ఉంది, కాంజుగేషన్ లేదు, ఇది న్యూక్లియోఫైల్. ఆర్సీ డబుల్ బాండ్ ఓ, ఆర్సీ డబుల్ బాండ్ ఓ సిఎల్, ఇది ఎలక్ట్రోఫిలిక్ సెంటర్, ఇది న్యూక్లియోఫిలిక్ సెంటర్. ఓకే, ఇది పాసిబుల్, ఇది పాసిబుల్. అండ్ ఇది ఈథర్, ఈథర్ తీసుకుంటే ఈథర్లో కాంజుగేషన్ లేదు, ఓన్లీ లోన్ పేర్ మాత్రమే ఉంది, ఇది ఒక న్యూక్లియోఫైల్ మాత్రమే. అండ్ ఆర్సిఎన్, ఆర్సిఎన్ ఈ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంది, ఇది న్యూక్లియోఫైల్. ఇక్కడ కార్బన్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాబట్టి ఇది ఎలక్ట్రోఫైల్. సో దిస్ అండ్ దిస్ బోత్ ఆర్ రైట్. సో 2 and 4 is correct. 2 and 4 is correct. So option is not clearly given, just make a correction. Actually ఇక్కడ ఇది 2 and 4 అమ్మా, ఇది 2 and 4, ఇది ఇక్కడ మీకు మిస్టేక్ ఇచ్చారు, జస్ట్ మేక్ ఏ కరెక్షన్. 2 and 4 ఆన్సర్ ఈస్ బి. ఈ రెండు కరెక్ట్ అనమాట. 2 and 4 ఇక్కడ కొంచెం మిస్టేక్ ఇచ్చారండి, 2 and 1 అని ఇచ్చారు, అది 2 and 1 కాదు. 1 అనేది 100% న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్ కాదు. ఇది 2 and 4 బై మిస్టేక్, 1 is given. సో ఆన్సర్ ఈస్ 2 and 4, జస్ట్ మేక్ ఏ కరెక్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావింగ్ ఓన్లీ ఎలక్ట్రోఫైల్స్? మీకు ఇచ్చినటువంటి సెట్లో ఎలక్ట్రోఫైల్స్ ఎందులో ఉన్నాయి? ఓన్లీ ఎలక్ట్రోఫైల్స్ ఉన్నటువంటి సెట్ ఏంటి అని అడిగాడు. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి? వాటికి ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ ఉండాలి, ఎంటీ ఆర్బిటాల్స్ ఉండాలి, ఎంటీ సిగ్మా బాండ్, ఎంటీ పీ ఆర్బిటాల్, లో లయింగ్ సిగ్మా స్టార్ యాంటీబాండింగ్ ఆర్బిటాల్. సో కాంజుగేట్లో ఉండేటువంటి పై ఎలక్ట్రాన్స్ అలాంటివి ఓవరాల్గా మీకు డిఫిషియెంట్ సైట్స్ ఉంటే అవన్నీ కూడా ఎలక్ట్రోఫైల్స్ అనమాట. సో ఎక్కడైతే నెగిటివ్ ఛార్జ్ ఉండి లోన్ పేరు ఉంటే అది న్యూక్లియోఫైల్. సో ఇక్కడ చూడండి నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఉంటే వదిలేసేయండి. నెగిటివ్ కానీ లోన్ పేరు కానీ కనిపిస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, ఇది కరెక్ట్ కాదు. పాజిటివ్ లివిస్ యాసిడ్, లివిస్ యాసిడ్, ఇక్కడ కూడా మీకు సల్ఫర్ విత్డ్రాయింగ్ క్యారెక్టర్ చూపిస్తుంది, ఇది న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. ఇక్కడ కూడా ఇది అసైల్ క్యాటియాన్, ఫెరల్క్రాఫ్ట్ అసైలేషన్లో వస్తుంది. సో ఆన్సర్ ఇస్ సి. ఇక్కడ ఇది లోన్ పేరు ఉంది కాదు, ఇది లివిస్ యాసిడ్, లివిస్ యాసిడ్ వాటర్. సో ఇట్ ఈస్ షోయింగ్ బోత్ బేసిక్ క్యారెక్టర్, న్యూక్లియోఫైల్. వాటర్ కూడా న్యూక్లియోఫిలిక్ ఇన్ నేచర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లోన్ పేర్. సో ఇందులో ఏంటంటే ఒక ఎలక్ట్రోఫైల్ ఉంది, ఇది న్యూక్లియోఫైల్. సో ఆన్సర్ సి ఈస్ కరెక్ట్. సో సి ఈస్ కరెక్ట్ ఇన్ దిస్ వన్. ఎలక్ట్రోఫైల్ ఉండాలి అని అంటే తనకి ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఉండి ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి. పాజిటివ్ ఛార్జ్ ఉన్నంత మాత్రాన అది ఎలక్ట్రోఫైల్ కాదు. ఓకే, దట్ ఈస్ 13th one. నెక్స్ట్, ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ ఫర్ గివెన్ మాలిక్యూల్స్ ఆర్. సో హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ యూ యాడ్ హైడ్రోజన్ టు ఎనీ అన్సాచురేటెడ్ మాలిక్యూల్. ఓకే, సో హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్కి క్లియర్ డెఫినేషన్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్, హీట్ ఎనర్జీ రిలీజ్డ్, amount of heat energy released during addition of hydrogen molecule. ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ని మనం డబుల్ బాండ్ పైన యాడ్ చేసినప్పుడు ఎంతైతే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్. అంటే మాలిక్యూల్ అన్స్టేబుల్ ఉంటే మనకి ఎక్కువ హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ వస్తుంది. సో ఇందులో చూడండి, ఇది స్టేబుల్. మీరు స్టెబిలిటీ ఆర్డర్ తీసుకుంటే ఎక్కువ స్టెబిలిటీ ఉంటే స్టెబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు heat of hydrogenation, delta H. స్టెబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్. అంటే ఎవరికైతే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందో తను ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేయలేరు హైడ్రోజన్ యాడ్ చేసిన తర్వాత. సో ఐ కెన్ సే దిస్ ఈజ్ మోర్ స్టేబుల్. ఫస్ట్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండ్ వన్. కాంజుగేషన్ ఉంది కాబట్టి. థర్డ్ వన్లో చూడండి కాంజుగేషన్లో లేదు, థర్డ్ వన్ కాంజుగేషన్లో లేదు. కాంజుగేషన్ లేని మాలిక్యూల్కి స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో విచ్ ఈజ్ మోర్ స్టేబుల్? ఫస్ట్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండ్. ఫస్ట్ వన్ ఎందుకు స్టేబుల్? డ్యూ టు ఆరోమేటిక్. ఇది ఆరోమేటిసిటీ. ఆరోమేటిక్లో ఉండేటువంటి డబుల్ బాండ్స్ చాలా స్టేబుల్గా ఉంటాయి. మనం హైడ్రోజన్ యాడ్ చేసినా ఎనర్జీ అనేది చాలా తక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఆరోమేటిక్ కాబట్టి స్టేబుల్. ఇక్కడ ఇది కాంజుగేషన్ చూడండి, ఇది కాంజుగేషన్లో ఉన్నాయి డబుల్ బాండ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫౌండ్ టు బి స్టేబుల్ డ్యూ టు కాంజుగేషన్.
కాంజుగేషన్ ద్వారా ఇది స్టేబుల్ అయిపోయింది. కానీ ఇందులో కాంజుగేషన్ ఉందా? ఇక్కడ చూడండి, కాంజుగేషన్ లేదు. డబుల్ బాండ్, సింగిల్ బాండ్ అండ్ పై బాండ్. సో దెర్ ఇస్ నో కాంజుగేషన్ హియర్. సో ఐ కెన్ సే దట్ heat of hydrogenation ఈ పర్టికులర్ టర్మ్ మీరు స్టెబిలిటీకి లింక్ పెట్టాలమ్మా. హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ 3 is very high as compared to 2 then followed by 1. 3 is very high as compared to 2 then followed by 1. The correct order of heat of hydrogenation. 3 is greater than 2, 2 is greater than 1. So answer is D. So the amount of heat energy released during addition of hydrogen on unsaturated double bond is called heat of hydrogenation. So our concept paina we can say this is more stable. Greater the stability, lesser the heat of hydrogenation. Next 15th question. Consider the following compound which are involved in hyperconjugation. ఇందులో హైపర్ కాంజుగేషన్ దేనికి పాసిబిలిటీ ఉంది? సో హైపర్ కాంజుగేషన్ జనరల్లీ ఉండాలి అంటే మాలిక్యూల్లో అడ్జసెంట్ కార్బన్ పైన హైడ్రోజన్ ఉండాలి. అడ్జసెంట్ కార్బన్ పైన హైడ్రోజన్ ఉంటే హైపర్ కాంజుగేషన్ పాసిబుల్. సో మనకేంటంటే హైపర్ కాంజుగేషన్ పాసిబుల్ ఫర్ ఏ మాలిక్యూల్ హ్యావింగ్ ఏ కార్బోకేటయాన్. కార్బోకేటయాన్కి హైపర్ కాంజుగేషన్ పాసిబుల్. ఒక రాడికల్కి హైపర్ కాంజుగేషన్ పాసిబుల్. ఓకే, దెన్ ఒక కాంజుగేట్ మాలిక్యూల్కి కూడా హైపర్ కాంజుగేషన్ పాసిబుల్. దీస్ ఆర్ ది మాలిక్యూల్స్ విచ్ ఆర్ అండర్ కాంజుగేషన్ అండ్ హైపర్ కాంజుగేషన్. ఓకే, సో ఈవెన్ ఇఫ్ బెంజీన్ ఈస్ ప్రెసెంట్, హైపర్ కాంజుగేషన్ ఈస్ ప్రెసెంట్. బెంజీన్ అడ్జసెంట్ రాడికల్ కానీ క్యాటయాన్ కానీ ఉందనుకోండి, హైపర్ కాంజుగేషన్ పాసిబుల్. ఓకే, సో దేనికి హైపర్ కాంజుగేషన్ అంటే ఫస్ట్ అడ్జసెంట్ కార్బన్ పైన ఈ రాడికల్ కానీ క్యాటయాన్ కానీ ఏవైతే స్పీషీస్ ఉన్నాయో వాటి అడ్జసెంట్లో ఆల్ఫా కార్బన్ పైన హైడ్రోజన్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కార్బనైల్ కాంపౌండ్ తీసుకుంటున్నామా, ఇది కూడా హైపర్ కాంజుగేషన్లో పాసిబుల్ అవుతుంది, హైపర్ కాంజుగేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మిథైల్ తీసుకున్నాను డబుల్ బాండ్కి, ఇది హైపర్ కాంజుగేషన్లో పాసిబుల్ అవుతుంది. వీటిని నో బాండ్ రెసొనెన్స్ అని కూడా అంటారు. ఓకే, సో నో బాండ్ రెసొనెన్స్, బేకర్ నాథన్ ఎఫెక్ట్, మెనీ నేమ్స్ ఆర్ దేర్. దీని బేకర్ నాథన్ ఎఫెక్ట్, నో బాండ్ రెసొనెన్స్, హైపర్ కాంజుగేషన్ అంటారు. ఈ ఆల్ఫా కార్బన్ ఒక అన్సాచురేట్ అడ్జసెంట్లో ఉండేటువంటి ఆల్ఫా కార్బన్ పైన హైడ్రోజన్స్ ఉండాలి. అన్సాచురేట్ అడ్జసెంట్ కార్బన్ పైన హైడ్రోజన్స్ ఉంటే హైపర్ కాంజుగేషన్ పాసిబుల్. చూడండి, ఇది అన్సాచురేట్, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా, ఇక్కడ లేవు, కాబట్టి ఇది ఇన్వాల్వ్ కాదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఫినైల్సే, ఫినైల్స్కి ఉంటాయి హైడ్రోజన్స్ ఉండవు, ఇది కూడా ఇన్వాల్వ్ కాదు. ఇక్కడ ఈ హైడ్రోజన్ చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇది ఆల్ఫా కార్బన్. ఈ హైడ్రోజన్ మనం పార్టిసిపేట్ చేయించొద్దు, ఈ హైడ్రోజన్ హైపర్ కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేయించొద్దు, ఎందుకంటే అది అన్స్టేబుల్ అవుతుంది. ఇది నాన్ ప్లేనార్ కార్బన్ కాబట్టి ఇక్కడ హైడ్రోజన్స్ హైపర్ కాంజుగేషన్లో ఇన్వాల్వ్ కాదు. ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న హైపర్ కాంజుగేషన్ పాసిబుల్ కాదు. ఓకే, సో ఓన్లీ ఈ హైడ్రోజన్ మాత్రమే హైపర్ కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 3. సో ఓన్లీ 3 ఓన్లీ. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఉంది కానీ ఆల్ఫా హైడ్రోజన్ లేదు. ఖచ్చితంగా ఏముండాలి? ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న స్కెలిటన్స్ మాత్రమే హైపర్ కాంజుగేషన్స్ ఇస్తాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కార్బన్ డబుల్ బాండ్ తీసుకుంటే, ఇప్పుడు ఈ కార్బన్కి చూడండి, ఇది డబుల్ బాండ్, ఇది ఆల్ఫా కార్బన్, ఎన్ని? 3 హైపర్ కాంజుగేషన్స్. నౌ ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హైపర్ కాంజుగేషన్. ఒక డబుల్ బాండ్కి ఉండేటువంటి ఫస్ట్ ఆల్ఫా కార్బన్ ఎన్ని ఉన్నాయి? 2 కదా, 2 హైపర్ కాంజుగేషన్స్. ఓకే, నెక్స్ట్ CH3 అండ్ ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ ఇచ్చాను. ఇందులో ఎన్ని హైపర్ కాంజుగేషన్స్? డబుల్ బాండ్కి వచ్చే ఫస్ట్ కార్బన్ ఓన్లీ 1 హైపర్ కాంజుగేషన్. ఓకే, నౌ ఇప్పుడు ఇది ఆల్ఫా కార్బన్, నెక్స్ట్ డబుల్ బాండ్ ఇచ్చాను, కార్బన్ డబుల్ బాండ్ అగివెన్. నౌ సి, ఇది ఆల్ఫా కార్బన్, ఈ కార్బన్ పైన హైడ్రోజన్స్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఈ కార్బన్స్ పైన 1 ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే యూ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ హైపర్ కాంజుగేషన్. అంటే ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్ పైన ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉంటేనే హైపర్ కాంజుగేషన్ పాసిబుల్. ఓకే, సో జనరలీ ఈ హైపర్ కాంజుగేషన్ ఈ హైడ్రోజన్ దగ్గర ఉండొద్దు. ఈ రాడికల్ కదా, ఇక్కడ చూడండి, ఇది రాడికల్, ఈ రాడికల్కి అడ్జసెంట్లో ఇది ఒక ఆల్ఫా కార్బన్, ఇది కూడా ఆల్ఫా కార్బన్. కానీ ఈ ఆల్ఫా కార్బన్ హైపర్ కాంజుగేషన్లో మీరు పార్టిసిపేట్ చేయించొద్దు, అది పార్టిసిపేట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హైపర్ కాంజుగేషన్ ఇలా జరిగినప్పుడు ఇక్కడ మీకు ఒక డబుల్ బాండ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఒక డబుల్ బాండ్ ఇలా వస్తుంది. ఎప్పుడైనా బ్రిడ్జెడ్ కార్బన్ పైన అకార్డింగ్ టు బ్రిడ్స్ రూల్ ఇక్కడ మీరు డబుల్ బాండ్ క్రియేట్ చేయొద్దు, ఎందుకంటే అది ప్లేనార్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ బాండ్ ఎక్కడ వచ్చినా సరే అదేంటి? ట్రైగోనల్ ప్లేనార్. ఇక్కడ మీ డబుల్ బాండ్ మీరు క్రియేట్ చేశారనుకోండి, ప్లేనారిటీ రాదు, మాలిక్యూల్ యాక్సెప్ట్ చేయదు అండ్ రింగ్ బికమ్ స్ట్రెయిన్. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ఉన్న ఈ కార్బన్ దగ్గర మీరు హైపర్ కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేయించలేము. సపోజ్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మిథైల్ నేను రాశాను అనుకోండి,
then this molecule also doesn't give any hyperconjugation, no hyperconjugation, even though this carbon carry hydrogen. ఇక్కడ ఈ కార్బన్కి హైడ్రోజన్ ఉన్న హైపర్ కాంజుగేషన్ రాదు. కాబట్టి మీకు ఎగ్జామ్లో ఇలాంటి మాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హైడ్రోజన్ ఉన్న హైపర్ కాంజుగేషన్ కన్సిడర్ చేయకండి. దట్స్ ఇట్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3 మాత్రమే. ఇది ఒక్కటి మాత్రమే హైపర్ కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్, ఇండక్ట్ ఎఫెక్ట్ ఇన్వాల్వ్. ఇండక్ట్ ఎఫెక్ట్ మీకు జనరల్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటున్నాడు. ఇండక్ట్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకేంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ డెన్సిటీ జరిగి పోలరైజేషన్ జరుగుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ స్టేట్మెంట్. సో ఇండక్ట్ ఎఫెక్ట్ అనేది రిలేటెడ్ టు ఓన్లీ సిగ్మా బాండ్ విచ్ హ్యావింగ్ సమ్ డ్రిఫ్ట్ ఆఫ్ షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఈ షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మీకు నెగిటివ్ వస్తుంది, ఇది పాజిటివ్ వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ హైడ్రాక్సీ రాసాను అనుకోండి, ఈ హైడ్రాక్సీ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి ఈ షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మూవింగ్ టువర్డ్స్ ఆక్సిజన్ సైడ్. సో దెన్ ఆక్సిజన్ క్యారీ నెగిటివ్, దిస్ కార్బన్ క్యారీ పాజిటివ్. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఎనీ కార్బన్ సిమెట్రీ, 2 కార్బన్స్ తీసుకున్నా 2 హైడ్రోజన్స్ తీసుకున్నా ఈ షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది. కాబట్టి దెర్ ఇస్ నో ఇండక్ట్ ఎఫెక్ట్. సో ఇండక్ట్ ఎఫెక్ట్ ఆపరేట్ ఓన్లీ ది డ్రిఫ్ట్ ఆఫ్ షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ టు హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. It is displacement of sigma electron density resulting to polarization. ఈ లో షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఒక పాజిటివ్ పోల్, ఇక్కడ నెగిటివ్ పోల్ 2 కూడా వస్తాయి. దాన్ని మనం ఏమంటాం? పోలరైజేషన్ అంటాం. సో ఇది పై బాండ్ పైన జరగదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆన్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్. సో ఇట్ ఈస్ ఓన్లీ ఎ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ రిజల్టింగ్ ఇన్ పోలరైజేషన్. ఇది పై బాండ్ పైన జరగదమ్మా. అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ జరగదు, ఇది డీలోకలైజేషన్ కాదు. అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పరిగెత్తట్లేదు. ఓకే, దే ఆర్ నాట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అదర్ ఆటమ్. ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్కి మైగ్రేట్ కావట్లేదు. ఇట్ ఈస్ సింప్లీ ప్రజెంట్ బిట్వీన్ ది బాండ్స్ ఓన్లీ. బిట్వీన్ 2 ఆటమ్స్ మధ్యలో ఉండేటువంటి షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ నుంచి హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ సైడ్కి ఎలక్ట్రాన్ డెన్సిటీని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది టర్మ్స్ ఆఫ్ ఇండక్టివ్. అండ్ డైపోల్మెంట్ ఆఫ్ విచ్ కీటోన్ ఈజ్ మ్యాక్సిమం. ఏ కీటోన్కి డైపోల్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు మైగ్రేట్ చేశారనుకోండి ఈ మాలిక్యూల్ 17th వన్. ఇప్పుడు ఇక్కడ మీరు కార్బనిల్ గ్రూప్ని ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ చేశారనుకోండి, యూ విల్ గెట్ దిస్ పార్ట్ 4 మెంబర్ రింగ్. అండ్ ఇక్కడ మీకు నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ అనేది డీలోకలైజేషన్ జరిగిన ఒక sp3 కార్బన్ ఉంది కాబట్టి దిస్ వోంట్ గెట్ స్టెబిలైజ్. ఇక్కడ మీరు ఈ కార్బనిల్ గ్రూప్ని డీలోకలైజ్ చేశారనుకోండి, పై ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ చేశారు. ఇఫ్ యూ మైగ్రేట్ ఇయర్, ఓకే, సో ఇది ఇక్కడ మీరు మైగ్రేట్ చేస్తే ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ని స్టెబిలైజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తే ఈ 3 మెంబర్ రింగ్ నెగిటివ్ చార్జ్ అండ్ ఇక్కడ మీకు పాజిటివ్ వస్తుంది. దిస్ వన్ ఈజ్ దిస్. సో అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ పాసిబిలిటీ లైక్ దిస్. ఆల్ ఐ విల్ షో ఎట్ ఎ టైమ్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది రీజన్. సో పొలారిటీ అనేది, డైపోల్మెంట్ అనేది నెగిటివ్ ఛార్జ్ని పాజిటివ్ ఛార్జ్ డిస్టర్బ్ చేయకపోతే పొలారిటీ పెరుగుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ పాజిటివ్ ఛార్జ్ డిస్టర్బ్ చేయకపోతే అప్పుడు పొలారిటీ పెరుగుతుంది. పొలారిటీ పెరిగితే డైపోల్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇఫ్ దిస్ పాజిటివ్ ఛార్జ్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ దిస్ నెగిటివ్ ఛార్జ్, దెన్ పొలారిటీ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ డైపోల్మెంట్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఆ బేసిస్లో తీసుకుంటే ఈ అన్ని మాలిక్యూల్స్లో కామన్గా చూస్తే థర్డ్ మాలిక్యూల్. ఇప్పుడు ఈ పార్ట్ వరకు ఏంటి? ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది రింగ్ పైన ఉంటే ఈ రింగ్ అనేది ఏంటి? ఆరోమేటిక్. సో ఆరోమేటిక్ అంటే ఈ రింగ్లో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది డీలోకలైజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అవుతూ ఉంటుందో దే డజంట్ ఎఫెక్ట్ ది నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఈ పాజిటివ్ ఛార్జ్ అన్స్టేబుల్గా ఉంటే ఈ నెగిటివ్ని డిస్టర్బ్ చేస్తుంది, అప్పుడు డైపోల్మెంట్ అనేది తగ్గుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. సో డైపోల్ మూమెంట్ ఆఫ్ కార్బన్ ఈజ్ వెరీ హై ఓన్లీ వెన్ ఇఫ్ కరస్పాండింగ్ కార్బన్ బియరింగ్ పాజిటివ్ ఛార్జ్ ఇన్వాల్వ్ ఇన్ డీలోకలైజేషన్. అంటే ఈ ఫామ్ అయినటువంటి పాజిటివ్ ఛార్జ్ డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతే అప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ని డిస్టర్బ్ చేయదనమాట. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఛార్జ్ డిస్టర్బ్ కాదో ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్కి దూరం వెళ్ళిపోతుంది. అంటే తను డీలోకలైజ్ అవుతూ నెగిటివ్ని పట్టించుకోదనమాట. అప్పుడు ఏంటంటే సింగిల్ బాండ్ క్యారెక్టర్ పెరుగుతుంది, పొలారిటీ కూడా పెరుగుతుంది. దెన్ పొలారిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డైపోల్ మూమెంట్. సో ఆన్సర్ ఈజ్ సి. దెన్ గో త్రూ 18. ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బేసిటీ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్. ఓకే, సో ఎక్కడైతే నైట్రోజన్స్ 5 మెంబర్ రింగ్లో నైట్రోజన్స్ నెంబర్ ఇంక్రీజెస్, నైట్రోజన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతే మీకు ఏంటంటే బేసిటీ పెరుగుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి. ఈ నైట్రోజన్ లోన్ పేర్ ఇన్సైడ్ ఆఫ్ ది రింగ్ ఉంది, ఇది అవుట్ సైడ్. ఇక్కడ ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. ఇక్కడ ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. ఇక్కడ ఓన్లీ 1 లోన్ పేర్ ఉంది.
So number of nitrogens increases, basicity increases. If lone pair is localized, basicity increases. So ఈ మూడిట్లలో పోల్చుకుంటే దీనికి basicity తక్కువ ఉంటుందమ్మా. ఎక్కడైతే 5 membered ring లో nitrogen moving far away, if nitrogen is moving far away from any 5 membered ring whose basicity increases. So this is called imidazole. ఇది pyrazole, ఇదేంటి pyrrole. సో నేమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటి imidazole, pyrazole and this is pyrrole. సో ఈ మూడిట్లలో పోల్చుకుంటే ఏదైతే 5 membered ring కి నైట్రోజన్ if it is far away from each other, it is found to be more basic. So C is more basic than B. B is more basic than A. That is the answer. C is more basic than B. B is more basic than A. C B A. C B A. 5 membered ring లో నైట్రోజన్స్ ఎంత దూరంలో ఉంటే అంత బేసిటీ పెరుగుతుంది. అదే మీరు 6 membered రింగ్లో తీసుకుంటే నైట్రోజన్స్ ఎంత దగ్గరగా ఉంటే అంత బేసిటీ పెరుగుతుంది. ఈ 2 పాయింట్స్ ఎగ్జామ్లో రెగ్యులర్గా అడుగుతున్నాడు కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దీన్ని మనం ఇమిడజోల్ అంటాం, ఇది పైరజోల్, ఇది పిరోల్. Next, the correct order of bond dissociation energy for the indicated carbon nitrogen bond in the following compounds is. So generally మీరు sp క్యారెక్టర్ తీసుకుంటే sp, okay, sp is more electronegative than sp2 carbon, sp2 is more electronegative than sp3. ఎలక్ట్రోనెగటివిటీ పెరిగే కొద్దీ కార్బన్ నైట్రోజన్ బాండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి కార్బన్ కార్బన్ ట్రిపుల్ bond is very stronger as compared to carbon carbon double bond hydrogen, then followed by carbon carbon single bond hydrogen. So this is electronegativity order and strength order. So triple bond get more energy as compared to double bond, then followed by this one. So greater electronegativity, greater the bond strength. So here I can say that carbanion strength will be very high on this one. So C is greater than A is greater than B. C greater than A greater than B. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు sp కార్బన్ ఉంది, ఇది sp, ఇదేంటమ్మా, ఇట్ ఈస్ sp3. ఇక్కడ ఏంటి sp2. కాబట్టి ఆర్డర్ చూసుకోండి. ఇక్కడేంటి sp sp2 and it becomes sp3. So answer is C greater than A greater than B. That is the correct dissociation order. Okay, right. 19th over. Next 28th one. The major product involved in following reaction is. So మీకు ఒక సింగ్లెట్ నైట్రోజన్ ఇచ్చారమ్మా. సింగ్లెట్ నైట్రోజన్కి ఏంటంటే జనరల్లీ ది మేజర్ ప్రోడక్ట్ ఇన్వాల్వ్ ఇన్ ఫాలోయింగ్ రియాక్షన్. ఇక్కడ మీకు సింగ్లెట్ నైట్రోజన్ ఇచ్చారు. ఈ సింగ్లెట్ నైట్రోజన్కి ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో, దిస్ ఈజ్ సింగ్లెట్ నైట్రోజన్, ఒక లోన్ పేర్ ఉంటుంది, ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది దీంట్లో, లోన్ పేర్ అండ్ వన్ ఎంటీ ఆర్బిటాల్. సో ఇదేం చేస్తారంటే జనరల్లీ ఇట్ విల్ బి యాడెడ్ లైక్ దిస్ డైరెక్ట్లీ. సో ఇట్ విల్ బి యాడెడ్ అండ్ దిస్ విల్ బి యాడెడ్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ డైరెక్ట్లీ గివింగ్ ఓన్లీ వన్ ఐసోమర్. ఇది ఒకే ఒక ఐసోమర్ ఇస్తుంది. సో ఐ కెన్ సే దిస్ ఈజ్ స్టీరియో స్పెసిఫిక్. ఇది స్టీరియో స్పెసిఫిక్ అండ్ ఇదేంటంటే కన్సర్టెడ్ రియాక్షన్ సింగిల్ స్టెప్లో అయిపోతుంది. ఏవైతే సింగిల్ స్టెప్లో రియాక్షన్ జరుగుతాయో, ఇక్కడ ఏదైతే మాలిక్యూల్ స్టీరియో కెమిస్ట్రీ ఉంటుందో అదే స్టీరియో కెమిస్ట్రీ మనకు ప్రోడక్ట్లో వస్తుంది. ప్రోడక్ట్ నెవర్ చేంజెస్ స్టీరియో కెమిస్ట్రీ. ఇక్కడ చూడండి 2 మిథైల్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, కానీ రియాక్టెంట్లు సేమ్ ఉన్నాయి కదా, కాబట్టి 2 మిథైల్ సేమ్ సైడ్లో ఉండాలి. సో ఆన్సర్ ఈస్ బి. ఇక్కడ ఇది ఇంపాసిబుల్, వీ కాంట్ యాడ్ దట్ CH2 బికమ్ CH3. ఈ CH2ని CH3కి యాడ్ చేసి ఇథైల్ మనం కన్వర్ట్ చేయలేం. దట్ ఈస్ నాట్, అక్కడ మీకు ఏంటంటే యాక్చువల్గా డిసోసియేషన్, కార్బన్ హైడ్రోజన్ డిసోసియేట్ చేసి ఇన్సర్ట్ చేశారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఏ అడిషన్ రియాక్షన్, కార్బన్ అడిషన్. సింగ్లెట్ కార్బన్ ఈజ్ స్టీరియో స్పెసిఫిక్, ఓకే. ట్రిప్లెట్ కార్బన్ ఈజ్ స్టీరియో సెలెక్టివ్. స్టీరియో సెలెక్టివ్ అంటే మనకు 2 ఆన్సర్స్ వస్తాయి అనమాట. సిస్ ట్రాన్స్ 2 వస్తాయి. మనం సిస్ పార్టిసిపేట్ చేస్తే సిస్ ట్రాన్స్ 2 వస్తాయి ట్రిప్లెట్ కార్బన్ అయితే. సింగ్లెట్ కార్బన్కి ట్రిప్లెట్ కార్బన్కి డిఫరెన్స్ ఏంటంటే, సింగ్లెట్ కార్బన్కి ఒక లోన్ పేరు ఉంటుంది, ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. ట్రిప్లెట్ కార్బన్కి ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ స్పిన్తో ఉంటుంది, దెర్ ఇస్ నో ఎంటీ ఆర్బిటాల్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్.
నెక్స్ట్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోఫిలిసిటీ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్. సో మీకు 4 మాలిక్యూల్ ఇచ్చి దీంట్లో కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోఫిలిసిటీ, దేనికి ఎలక్ట్రోఫిలిసిటీ ఎక్కువ ఉంటుందని అడిగానమ్మా. ఎప్పుడైతే క్లోరిన్ ఉంటుందో, క్లోరిన్ హ్యావింగ్ హై అటామిక్ సైజ్, క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, కాబట్టి సెకండ్ వన్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. తర్వాత సల్ఫర్ ఉంటుంది, సల్ఫర్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఓకే, అటామిక్ సైజ్ విల్ బి కంప్లీట్ డిఫర్. సి కార్బన్ నైట్రోజన్ సేమ్ పీరియడ్, కార్బన్ ఆక్సిజన్ సేమ్ పీరియడ్, కాబట్టి దే కెన్ డొనేట్ ఎలక్ట్రాన్స్ వెరీ ఈజీలీ. ఇలా ఎలక్ట్రాన్స్ని ఈజీగా డొనేట్ చేస్తాయి. కానీ చూడండి, సల్ఫర్ కార్బన్, క్లోరిన్ కార్బన్ బోత్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు సేమ్ పీరియడ్, కాబట్టి ఈ ఓవర్లాప్ అనేది ఈజీగా ఉండదు. దానివల్ల ఇక్కడ ఎలక్ట్రోఫిలిసిటీ చాలా ఎక్కువ పెరుగుతుంది. సో 2 ఈజ్ మోర్ ఎలక్ట్రోఫిలిక్ యాజ్ కంపేర్ టు 3. 3 ఈజ్ మోర్ ఎలక్ట్రోఫిలిక్ యాజ్ కంపేర్ టు 4. 4 ఈజ్ మోర్ ఎలక్ట్రోఫిలిక్ యాజ్ కంపేర్ టు 1. సో నైట్రోజన్ ఆక్సిజన్ పోల్చుకుంటే ఆక్సిజన్ కెనాట్ డొనేట్ మోర్ ఎలక్ట్రాన్స్ యాజ్ కంపేర్ టు నైట్రోజన్. నైట్రోజన్ బాగా ఇస్తుంది కాబట్టి ఇట్ కెన్ గివ్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. సో ఈ ఎలక్ట్రాన్స్ బాగా ఇవ్వడం వల్ల ఇక్కడ ఎలక్ట్రోఫిలిసిటీ చాలా తగ్గుతుంది. ఇక్కడ ఎలక్ట్రోఫిలిసిటీ తగ్గుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇది కూడా ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, కాకపోతే యాజ్ కంపేర్ టు నైట్రోజన్ ఇట్ ఈస్ నాట్ ఏ బెటర్ డోనర్. సో దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ ఉంటుంది? సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫస్ట్ వన్. 2, 3, 4, 1. Just check out this 2, 3, 4, 1. Answer is A. Then 22nd, the decreasing order of nucleophilicity for the following anions are. So దీంట్లో న్యూక్లియోఫిలిసిటీ ఎప్పుడైనా సరే కాంజుగేషన్ పెరిగే కొద్దీ, కాంజుగేషన్లో నెగిటివ్ చార్జ్ డీలోకలైజ్ అయ్యే కొద్దీ న్యూక్లియోఫిలిసిటీ తగ్గుతుందమ్మా. సో మీరు మిథాక్సైడ్ తీసుకుంటే 22nd, ఇక్కడ మీరు మిథాక్సైడ్ తీసుకుంటే మిథాక్సైడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ కాంజుగేషన్, ఇది మిథాక్సైడ్. సో తర్వాత ఏంటి? దెన్ ఐ టేకెన్ బెంజిన్. ఓకే, సో బెంజిన్ అటాచెస్ టు దిస్ ఈస్ ఫినాక్సైడ్. సో ఫినాక్సైడ్ తర్వాత ఏంటి? దెన్ ఐ టేకెన్ కార్బాక్సిలేట్. దిస్ ఈస్ కార్బాక్సిలేట్. దెన్ ఇట్ ఈస్ NO3 -1, a double bond O and it is O minus and this is plus, NO3 -1. అండ్ ఇక్కడ ఈ 4 మాలిక్యూల్ ఇచ్చారు. ఈ 4 మాలిక్యూల్లో చూస్తే ఇక్కడ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది డీలోకలేషన్ జరగదు, కాబట్టి ఇది హైలీ న్యూక్లియోఫిలిక్. అంటే తన నెగిటివ్ ఛార్జ్ని ఆక్సిజన్ మాత్రమే వాడుకుంటుంది. కానీ ఈ నెగిటివ్ ఛార్జ్ చూడండి, రింగ్ బెంజిన్ వాడుకుంటుంది. ఇదేంటి? ఈక్వివాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. ఇది ఈక్వివాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. ఈక్వివాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు మోర్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. యాజ్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్, న్యూక్లియోఫిలిసిటీ డిక్రీజెస్. సో ఇక్కడ నెగిటివ్ చార్జ్ అనేది కంప్లీట్గా లోకలైజ్ కాబట్టి ఇట్ ఈస్ పవర్ఫుల్ న్యూక్లియోఫైల్ యాజ్ కంపేర్ టు దిస్ అండ్ దిస్. సో ఐ కెన్ సే దట్ ఇది మీకు ఏంటంటే 2, ఇది 1, ఇది 2 అనుకోండి, ఇది 3 అండ్ దిస్ ఈజ్ 4. సో 2 ఈజ్ మోర్ న్యూక్లియోఫిలిక్ దెన్ డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. 2 ఈజ్ మోర్ న్యూక్లియోఫిలిక్ దెన్ 3, 3 ఈజ్ మోర్ న్యూక్లియోఫిలిక్ దెన్ 1, 1 ఈజ్ మోర్ న్యూక్లియోఫిలిక్ దెన్ 4. సో 2, 3, 1, 4. 2, 3, 1, 4. దిస్ ఇస్ ది ఆన్సర్. నెగిటివ్ చార్జ్ ఎప్పుడు కూడా డీలోకలైజ్ కావద్దు. వెన్ నెగిటివ్ చార్జ్ ఈజ్ డీలోకలైజింగ్, అప్పుడు ఏంటంటే తన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ చార్జ్ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్గా ఇన్వాల్వ్ కాదనమాట, అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. ఒకే దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఒకే దగ్గర నెగిటివ్ చార్జ్ అనుకోండి, దట్ వుడ్ బి మోర్ అవైలబుల్ ఫర్ ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్. ఓకే, సో దిస్ ఇస్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ న్యూక్లియోఫిలిసిటీ ఫర్ దిస్ స్పీషీస్. నెక్స్ట్, అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్. విడ్రాయింగ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత డైపోల్ మూమెంట్ ఉంటుందమ్మా. నైట్రో ఇస్ ఎ స్ట్రాంగ్ విడ్రాయింగ్ గ్రూప్, దెన్ ఫాలోడ్ బై nitro is a strong withdrawing group as compared to chloro, bromo, iodo, same order. So I can say that first one having more dipole moment as compared to second, third and fourth. So because electronegativity decreases, dipole moment also decreases. That is the answer. Next, 24th, in which pair first compound is stronger than second? First దానికంటే second stronger ఏది అంటున్నాడు. ఓకే, సో సక్సినిక్ యాసిడ్లో 2 కార్బన్స్ ఉంటాయమ్మా. This is succinic acid. Okay, so this is adipic acid.
సో 4 కార్బన్స్ సపరేట్ చేయబడతాయి, దట్ ఈస్ కాల్డ్ అడిపిక్ యాసిడ్. ఇది అడిపిక్ యాసిడ్. ఓకే, దిస్ ఈజ్ సక్సినిక్ యాసిడ్. మెలోనిక్ యాసిడ్ అంటే ఓన్లీ 1 కార్బన్, ఇక్కడ ఒకే కార్బన్ ఉండి రెండింటిని సపరేట్ చేస్తే దాన్ని మెలోనిక్ యాసిడ్ అంటారు. మెలోనిక్, సక్సినిక్, తర్వాత మీకు గ్లూటారిక్ వస్తుంది. గ్లూటారిక్లో ఏంటంటే ఇంకొక కార్బన్, 3 కార్బన్స్ ఉంటే గ్లూటారిక్, అండ్ దిస్ ఈజ్ అడిపిక్. కార్బన్స్ పెరిగే కొద్దీ అసిడిటీ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మోర్ కార్బన్స్ ఇక్కడ తక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ 2 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ 1. 2 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ 1. సో యాక్చువల్గా ఏమన్నాడు, ఇన్ విచ్ పేర్ ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ దెన్ సెకండ్ అన్నాడు. ఫస్ట్ ఈజ్ నాట్ స్ట్రాంగర్ దెన్ దిస్. దిస్ ఈజ్ రాంగ్. ఫుమారిక్ యాసిడ్ అండ్ మ్యాలిక్ యాసిడ్. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాలిక్ యాసిడ్. ఇది మ్యాలిక్ యాసిడ్ అండి, ఇది ఫుమారిక్ యాసిడ్. ఫుమారిక్ యాసిడ్లో 2 యాసిడ్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఫుమారిక్ యాసిడ్. మ్యాలిక్ యాసిడ్లో ఏంటి, 2 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఆర్ ఓరియంటింగ్ ఆన్ 1 డైరెక్షన్. ఇక్కడ ఈ ప్రోటాన్ తీసిన తర్వాత మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ హైడ్రోజన్ తోటి కీలేషన్లో ఇన్వాల్వ్ అయ్యి స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది హైడ్రోజన్ బాండింగ్ వల్ల. దిస్ ఈజ్ మోర్ అసిడిక్. సో మ్యాలిక్ యాసిడ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ ఫుమారిక్ యాసిడ్. ఇది ఫుమారిక్ యాసిడ్, ఇది మ్యాలిక్ యాసిడ్. కానీ ఏమి ఇచ్చాడు, ఫుమారిక్ యాసిడ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ మ్యాలిక్ యాసిడ్ అన్నారు. ఇది కూడా రాంగ్. థాలిక్ యాసిడ్ అండ్ టెరిథాలిక్ యాసిడ్. ఓకే, సో థాలిక్ యాసిడ్ అంటే ఏంటి, 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ అడిషన్ టు ఈచ్ అదర్. ఇది థాలిక్ యాసిడ్. ఓకే, సో ఇది టెరిథాలిక్ యాసిడ్. 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి దూరంలో ఉంటాయి, పారా పొజిషన్లో ఉంటాయి. సో థాలిక్ యాసిడ్, ఐసోథాలిక్ యాసిడ్, టెరిథాలిక్ యాసిడ్. మెటాలో ఉంటే ఐసోథాలిక్ యాసిడ్. సో థాలిక్ యాసిడ్లో మీకేంటి, ఆర్థో ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ ఉండడం వల్ల అసిడిటీ పెరుగుతుంది, ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ ఉండదు. సో థాలిక్ యాసిడ్ ఈజ్ మోర్ అసిడిక్ దెన్ టెరిథాలిక్. ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అమ్మా. టోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ లెస్ యాజ్ కంపేర్డ్ టు సాలిసిలిక్ యాసిడ్. టోలిక్ యాసిడ్ ఇది మీకు కార్బాక్సిలిక్ యాసిడ్ రాశాను, ఇక్కడ మీకు CH3 ఇచ్చాను. నెక్స్ట్ సాలిసిలిక్ యాసిడ్. నెక్స్ట్ ఏంటి, సాలిసిలిక్ యాసిడ్లో మీకు కీలేషన్ వస్తుంది దీంట్లో అడిషనల్గా. దీంట్లో కీలేషన్ ఆర్థో ఎఫెక్ట్, ఇక్కడ ఓన్లీ ఆర్థో ఎఫెక్ట్ బట్ దెర్ ఇస్ నో కీలేషన్. సో దట్స్ వై ఇక్కడ సాలిసిలిక్ యాసిడ్ ఇస్ మోర్ అసిడిక్ దెన్ టోలిక్ యాసిడ్. సో ఐ కెన్ సే దట్ D is wrong. So finally C is correct. Then last one, the correct order of acidic strength of the following molecules are. దీంట్లో కరెక్ట్ ఆర్డర్ దేనికుంది, ఎక్కడైతే నెంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ పెరుగుతాయో అసిడిటీ కూడా చాలా ఎఫెక్టివ్గా పెరుగుతుందమ్మా. సో ఐ కెన్ సే ఇన్ దిస్ పర్టికులర్ కేస్, సో ఆల్కైల్ సల్ఫోనిక్ యాసిడ్. ఆల్కైల్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆల్కైల్ సల్ఫోనిక్ యాసిడ్ ఇస్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ యాజ్ కంపేర్డ్ రిమైనింగ్ ఆల్. ఓకే, సో 4th one is more acidic. ఓకే, సో 4th one is more acidic because equivalent resonating structures. ఈ ప్రోటాన్ తీసిన తర్వాత మీకు నెగిటివ్ వస్తుంది, ఈ నెగిటివ్ని ఈ కార్బనిల్ స్టెబిలైజ్ చేస్తుంది, కాబట్టి ఇది మోర్ అసిడిక్. తర్వాత మీరు తీసుకుంటే ఈ రెండిట్లలో మీరు తీసుకుంటే ఫార్మిక్ యాసిడ్ మీరు ప్రోటాన్ రిమూవ్ చేస్తే మీకు నెగిటివ్ అయిన వస్తుంది. ఈ నెగిటివ్ అయిన వచ్చిన తర్వాత దీంట్లో మనకు ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్ వస్తుంది. ఇలా ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్, ఈ రెండు సేమ్ అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. సో ఎప్పుడైతే ఒక యాసిడ్ తన దగ్గర ఉన్నటువంటి ప్రోటాన్ రిలీజ్ చేస్తుందో తన స్టెబిలిటీని ర్యాపిడ్గా పెంచుకుంటుంది అనమాట. సో కాబట్టి మీరు 3 and 2 and 1లో పోల్చుకుంటే దీంట్లో మాత్రమే ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్ ఉంది. అదే మీరు సెకండ్ మాలిక్యూల్ తీసుకోండి, ఈ సెకండ్ మాలిక్యూల్లో మీరు ప్రోటాన్ తీసిన తర్వాత దెన్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్. O- and this is double bond and this is not equivalent. కానీ ఇక్కడ చూడండి రెండు సేమ్ కదా, వీటిని ఏమంటారంటే ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ అంటారు. ఇఫ్ ఎనీ మాలిక్యూల్ ఈస్ గివింగ్ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్, డెఫినెట్లీ హూ స్టెబిలిటీ ఈస్ వెరీ హై, కరస్పాండింగ్ మాలిక్యూల్ విత్ ప్రోటాన్ ఈజ్ మోర్ అసిడిక్. ఓకే, సో దట్ ఈస్ 1. ఇక్కడ ఏంటి, రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఉండొచ్చు మేబీ అడిషనల్, మీరు లెఫ్ట్కి రాయొచ్చు మళ్ళీ రైట్కి రాయొచ్చు, కానీ రెండు సేమ్ కాదు, ఇది సేమ్ కాదు కదా. సో ఇలాంటి రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఏమంటారు, ఈక్వివాలెంట్ అంటారు. సో ఇలాంటివి ఇందులో 2 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి అనమాట, 3 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ చార్జ్ మీరు రిమూవ్ చేస్తే పాజిటివ్, ప్రోటాన్ రిమూవ్ చేసిన తర్వాత నెగిటివ్ వస్తుంది కదా. ఈ నెగిటివ్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ రెజనెన్స్, సో యూ ఎక్స్పెక్ట్ 3 ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. సో ఇయర్ 3 ఈక్వివాలెంట్, 2 ఈక్వివాలెంట్, నో ఈక్వివాలెంట్ అండ్ నో ఈక్వివాలెంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫైనల్గా 4 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ 2. 4 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ 2. సో 2 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ 1. ఎందుకు 1 అంటే చూడండి, దిస్ ఈజ్ 1 ఈజ్ మోర్ అసిడిక్ దెన్ 3.
దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్డర్. 1 ఎందుకు మోర్ అసిడిక్ అంటే దిస్ ఈజ్ కాల్ అనిలీనియం. ఇక్కడ NH2 ఇక్కడ హైడ్రోజన్ రాసి ఇక్కడ పాజిటివ్ చార్జ్ రాశారమ్మా. ఈ ప్రోటాన్ని మీరు ఇలా రిమూవ్ చేశారనుకోండి, వన్స్ ఇఫ్ దే రిలీజ్ యూ విల్ గెట్ ఏ లోన్ పేర్ ఆన్ నైట్రోజన్. సో దిస్ ఈస్ ఎ లోన్ పేర్. సో ఆఫ్టర్ గెటింగ్ దిస్ లోన్ పేర్ యువర్ హైడ్రోజన్ ఈస్ రిమూవ్డ్ అప్ అండ్ దిస్ లోన్ పేర్ ఇన్వాల్వ్ ఇన్ రెజనెన్స్. ఓకే, సో ఈ నైట్రోజన్ దగ్గర ఉండేటువంటి లోన్ పేర్ అనేది బెంజిన్ రింగ్ పైకి రెజనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అండ్ దట్ విల్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ యాజ్ కంపేర్డ్ టు దిస్ వన్. సో ఈ పర్టికులర్ యానియాన్ కంటే ఇక్కడ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ చాలా ఎక్కువగా వస్తాయి. సో ఫైనల్ ఐ కెన్ సే దట్ దిస్ ఈజ్ లీస్ట్ అసిడిక్ యాజ్ కంపేర్డ్ టు 3. సో 1 is more acidic than 3. So finally fourth one is more acidic than second one, then second one is more acidic than first one is more acidic than third one. So that is 4, 2, 1, 3, second option. 4, 2, 1 and 3. Okay, so that is about 25 questions of concept of bondings and shapes involved in organic molecules. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్లో మీరు చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చమ్మా. క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా లిబరల్గా ఉంటాయి, ఎబో యావరేజ్గా ఉంటాయి. అండ్ దోస్ హు ఆర్ నాట్ టేకింగ్ కోచింగ్ తీసుకోకుండా ఎవరైతే దీన్ని మీరు రాయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం నాకు ఐ కెన్ గెస్ ఈవెన్ 5 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయలేరు. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది తెలియకుండా మీరు అటెంప్ట్ చేయాలనుకుంటే నాకు తెలిసి మీరు హార్డ్లీ ఒక 5 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేరు. అది కూడా ఏంటంటే 1 or 2 విల్ బీ కరెక్ట్. ఓకే, సో ఎప్పుడైనా కాన్సెప్చువల్గా చదివితేనే మీకు కాన్సెప్ట్ పైన క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఉంటుంది. వన్స్ ఇఫ్ యూ డెవలప్ ఏ కాన్ఫిడెన్స్ 100% యూ కెన్ అటెంప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో వన్ మోర్ టైమ్ ఐఎమ్ రివీలింగ్ దట్ ఈ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ ఏం కాదమ్మా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ పేపర్. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏ స్టాండర్డ్ వరకు ఇస్తారో అనేది మనం కంప్లీట్ అనాలిసిస్ చేయలేం. ఎగ్జామినేషన్లో కాంపిటీషన్ పెరిగింది అనుకోండి, ఖచ్చితంగా పేపర్ టఫ్ ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు ఏంటి, వాట్ ఎవర్ ది స్టాండర్డ్స్ యూ మెయింటైన్, మనం విత్ ఇన్ ది టాపిక్లో ఉన్నామా లేదా అనేది మనం గమనించి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో విత్ ఇన్ ది కాన్సెప్ట్స్ కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారనుకోండి, దెన్ వీ కెన్ రైజ్ అవర్ వాయిస్. బట్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ ఐ గివెన్ అవన్నీ కూడా మన సిలబస్లో ఉన్నవే. అండ్ కొద్దిగా మీకు ఏంటంటే క్లాస్ విన్న వాళ్ళకి మాత్రమే ఇది ఈజీ అనిపిస్తుంది. బట్ డోంట్ వరీ, కీప్ ఫాలోయింగ్ అస్. We will give definitely a sufficient conceptual knowledge so that you can attempt all kinds of questions very easily in your upcoming examination. So try to follow us. Such videos will be updated regularly. Thank you for watching this video.